అని నేను వచ్చేవాళ్ళ వయస్సులు ఎంతెంత అని అడిగాను. ఆడవాళ్ళ మాట ఎలా ఉన్నా మగవాళ్ళు ఖచ్చితంగా చెబుతారని నాకు నమ్మకం. ఆయన చెప్పారు 50 దాటే ఉంటాయండి, అనుమానం లేదు, మీరు ఎవరు చెప్పినా నమ్మక్కర్లేదని చెప్పారు. అందుకే ఈ వయసు ఈ ఈ అంశం పెట్టమని చెప్పాను నేను. నేను ఈ మధ్య పెట్టుకున్న నియమం ఏమిటంటే, ఓసారి మాట్లాడిన అంశం ఇంకెక్కడ మాట్లాడొద్దు. ఇది మీ దగ్గరే మాట్లాడుతున్నాను, మళ్ళీ ఎక్కడ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త ఉంటే నాకు బాగుంటుంది. ముందు ఉపన్యాసం మీకు ఎలా ఉన్నా, మనం చేసే పనుల మీద మనకు ఎందుకు విసుగొస్తుంది అంటే, మన పని మనకు ఆనందంగా లేదు. ముందు అవతల వాడికి పక్కనట్టండి. మన బాసు మన యజమాని మెచ్చుకోవడమో ఏదో ఆలోచిస్తాం. వాడు ఎవడో మెచ్చుకుంటాడు, మెచ్చుకోడు, వాడు వెధవమొహం, వాడు మెచ్చుకుంటే మనకే, మెచ్చుకోకపోతే మనకే. వాడు ఏం చేసినా మెచ్చుకోడు. వాడు కూడా మనకెందుకు, ముందు మనది మనకి బాగుండాలి కదా. మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు తనయుడు నన్ను పరిచయం చేస్తారంటే నాకు ఆ మహానుభావుడు గుర్తొచ్చాడు. ఆయనకి నమస్కారం చేస్తున్నాను. వారి తండ్రి చాలా ప్రసిద్ధులు. ఆంధ్రదేశం మొత్తం మీద పురాణం అంటే ఆయనే, సాహిత్య ప్రసంగం అంటే ఆయనే. అటువంటి వ్యక్తి మీకు గురువు అంటున్నారు. మీరు అందరూ అదృష్టవంతులు నిజంగా, చాలా అదృష్టవంతులు. వాళ్ళ నాన్నగారు లాంటి వాళ్ళ దగ్గర చదువుకోవాలని నేను తాపత్రయపడేవాడిని. ఓరియంటల్ కళాశాలలో చేరి నాకు ఆ యోగం పట్టల. గవర్నమెంట్ కాలేజీలో చదివాను నేను. ఇప్పటికీ ఓరియంట్లో చదువుకోలేకపోయాననే బెంగ మనస్సులో ఉంది. ఆ రంగంలో వారు, వారి తండ్రి గారు కూడా చాలా ప్రసిద్ధులు. అటువంటి వ్యక్తుల దగ్గర చదువుకోవడమే మన అదృష్టం. దాని నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, వారు పాఠాలు అంత బాగా చెప్పగలిగారు, పురాణాలు అంత బాగా చెప్పగలిగారు, వీరిని మీరు ఎంతకాలం గుర్తుపెట్టుకుని ఇక్కడికి ఆహ్వానించగలిగారు అంటే, వారి పనిలో వారు ఆనందించారు. హెడ్ మాస్టర్ సంతోషం కోసం వారు పాఠాలు చెప్పలేదు, డిఈఓలు ఆనందించడం కోసం వారు పాఠాలు చెప్పలేదు. మన కర్తవ్యం మనం చేస్తున్నాం, పిల్లలు బాగుపడితే చాలు, ఇంకేం లేదు ఆయనకి. అందుకని ఇంతకాలం మీకు గుర్తున్నారు. అలాగే మనం ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఒక గృహిణిగా, గృహస్థుగా జీవితాన్ని కేవలం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల ఆధారంగా కేవలం గృహిణిగా, కేవలం గృహస్థుగా జీవితాన్ని గడుపుతున్నా కూడా ఆ పనిలో ఆనందం పొందాలి. మా అమ్మగారు ఆనందం పొందడమే చూశాను నేను. అందుకని 9 మందికి తల్లి అయినా, 9 మందిలో 6 ఆవిడ ఉండగానే జారిపోయినా తట్టుకుని నిలబడ్డారు. ఆత్మహత్య చేసుకోలేదు. ఆవిడ చనిపోయే కాలం నాటికి 5 వెళ్ళిపోయారు, మేము 4 మిగిలాం. ఒక సోదరి, 3 అన్నదమ్ములు. ఈ మధ్య సోదరు కూడా వెళ్ళిపోయింది. ఇక 3 మేము ఉన్నాం అన్నదమ్ములు. ఆవిడ ఉన్న వయస్సులో 5 వెళ్ళిపోయినా కూడా ఆవిడ తట్టుకుని నిలబడింది. ఈవేళ ఐఐటి చదువుకున్న విద్యార్థులు దేనికి తట్టుకోలేకపోతున్నారు. ఆత్మహత్యలన్నీ 20 నుంచి 30లోగానే జరుగుతున్నాయి. కారణాలు మనం ఆలోచిస్తే ఏ వయస్సులో జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకోవడం తెలుస్తుంది. ఏ వయస్సు వాడికి ఆ ముచ్చట అంటారు మన భారతీయ సంస్కృతులు. ఆ ముచ్చట ఆ వయస్సుతో అయిపోయింది, ఇంక వదిలేయాలి దాన్ని. నువ్వు 50 దాటాక జుట్టుకు రంగేస్తున్నావు అంటే నీకు వయస్సు, జీవితం రెండూ అర్థం కాలేదు, రంగు కూడా అర్థం కాలేదు. ఎవరి కోసం ఈ రంగు? ఎవడమాయ చేయడానికి? భార్యకి తెలుసు, లేదా భర్తకు తెలుసు నువ్వు రంగేసావని. వాళ్ళ దగ్గర కొత్తగా మన అందం ప్రదర్శించకల్లా మన మొహం వాళ్ళకి బాగా తెలుసు. ఇంతకాలం కాపురం చేస్తున్నందుకు దండం పెట్టాలి. మనం రంగేసి ఉపయోగం లేదు. పైగా రంగేసేది ఆవిడే మనం కూర్చోబెట్టి. ఎందుకు వచ్చిన కోలేదు? ఎవడేస్తాడు? వాళ్ళు బయట వాడు వచ్చేస్తాడా? ఆడాళ్ళకైతే బయట వాళ్ళు వేస్తారు, మగాడికి కూడా వస్తాడు, ఆవిడే వెయ్యాలి. ఈ రంగు భరించేది ఆవిడే, తొలగించేది ఆవిడే. అసలు రంగు వేయకుండా ఉంటే గొడవ లేదు కదా. కానీ వేస్తాం మనం. ఎందుకంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేను ఇంకా ఎందుకు యంగ్ లుకింగ్ పనిలేక, ఇక్కడికి ఎవరు 20 ఏళ్ళ వాళ్ళు వస్తారని మేము ఊహించాం. అది పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఖచ్చితంగా అబవ్ 50, అనుమానం వెళ్ళ. దానికి మనకి సిద్ధపడాలి. జీవితంలో దుఃఖం అంతా ఎక్కడ ఉంటుందంటే మిత్రమా, మీరు ఉన్నదానికి సిద్ధపడలేకపోతున్నారు, లేని దాన్ని ఏదో కోరుతున్నారు. దుఃఖం అంతా అక్కడే ఉంది మొత్తం. మన వయస్సును మనం అంగీకరించాం, మన ఆకారాన్ని మనం అంగీకరించాం, మన ఆహార విహారాన్ని మనం అంగీకరించాం, మన జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడా మనం అంగీకరించలేం. అందుకని దుఃఖపడతాం. మనకు ఒక విషయం తెలియదు అంతే, అజ్ఞానమే, ఏం పర్వాలేదు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. బలాదపి సుఖాదపి యుక్తియుక్త వచహ గ్రాహ్యం అంటారు. చిన్నపిల్లాడు చెప్పినా, చిలక చెప్పినా సరే అది మంచి మాట అయితే వినమన్నారు. నువ్వు కూడా చెప్పడానికి అనకూడదు. 70 ఏళ్ల మనిషికి 7 ఏళ్ల పిల్లాడు ఒక నీతి చెప్పొచ్చు, చెప్పనేయండి, వాడి అనుభవం వాడిది. అంతవరకు ఈ 70 ఏళ్ళ వరకు ఈ పెద్ద మనిషికి ఆ విషయం తెలియదు.
మరి చెప్పావురా అని వాడిని అభినందించి మెచ్చుకోవాలి. గుడ్డొచ్చి పిల్లలు ఎక్కినిచ్చిందని నువ్వు నాకు చెబుతున్నావు వేధవా అనకూడదు. ఇక వాడు చెప్పడు, నోరు మూసేస్తాడు, ఏమీ చెప్పడు. ఈ నిరుత్సాహపరచడం పనికి రాకుండా ఉండాలంటే మనలో ముందు అహం తగ్గిపోవాలి. నేను నాది అనే భావన సమస్త దుఃఖాలకి మూలమైనటువంటి భావన తగ్గిపోవాలి. అది ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఈవేళ మనం మలి వయస్సులో మరో జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించుకుని ఆనందంగా ఉండే విధానం ఎలాగో చెప్పుకుంటాం. ఇంకా భౌతిక సుఖాలు, భౌతికమైన వైభవాలు కోరుకుంటే కుదరదు. ఇక్కడ అవి దొరకవు. శరీరం ముడతలు పడుతోంది, ఊరు బొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. నిజం చెప్పాలంటే మహాలయ అమావాస్య కదా చెప్పుకుంటే మంచిది. ఈ 15 రోజులు ఇదే భాగవతం, పెళ్లి మాటలు ఎవడో మాట్లాడటం. అందుకని ఊరు బొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. 50 ఏళ్లకే దానికి సిద్ధపడాలి, 65 ఏటకే 75 ఏటకే కాదు. కానీ ముందు బాగుండవలసింది ఆరోగ్యం. బాగుండాలంటే నేను ఈ పద్యంలో చెప్పినట్టే చివరి క్షణం దాకా పనిచేస్తూనే ఉండాలి. కానీ ఇలా 4 సార్లు ఆడించడం మానేసామంటే ఇక ఆడదు, ఆగిపోతుంది అది. అందుకని ఆడించాలి, గర్వంతో కాదు, అవసరం కోసం. కాస్త లేచి నడుస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. కోడళ్ళలో, కూతుళ్ళో, కొడుకులో ఎవరో ఒకరు అడ్డం వస్తారు, కాస్త మర్యాద కోసం. నువ్వు కూర్చో అమ్మ, నేను పని చేస్తా. పర్లేదురా, నేను చేసుకుంటాను లేనాయనా అని చెప్పాలి. అత్యవసరమైతేనే వారికి పని చెప్పాలి, లేకపోతే మనమే చేసుకోవాలి. అలాంటిది మా అమ్మగారిలో చూసి నేను ఈ పద్యం వెళ్ళానప్పుడు, చివరి క్షణంబు దాకా శమించుట తప్ప శయించుటేమిటో ఎరుంగనట్టిది వివరమెరుంగనట్టిది వివేకము నీకెటు లభ్యనెమ్మరు. చివరి వరకు ఏదో పని చేస్తూనే ఉన్నావు. కోడలకి 50 ఏళ్ళు వయస్సుండి ఆవిడేదో కూర జరుగుతూ ఉంటే, ఏమా కూర ఎలా బారేవే, నేనేం చేస్తాను ఇక్కడ అని ఇవిడు జరిగేది. ఇది చేసుకుంటాను కదా అత్తగారు, మీరు కూర్చో, నీకేం తెలిసే చిన్నపిల్ల. ఆవిడకి 50 ఏళ్ళు, నాకేమో 55 ఏళ్ళు. అప్పుడు నేను చిన్నపిల్లని, 55 ఏళ్ళు వచ్చాక చిన్నపిల్ల. కానీ మనకి సామెత, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి. నేను 55 ఏళ్ళు దాటే వరకు మా అమ్మగారు బతుకున్నారు. అప్పటి వరకు నన్ను చిన్నపిల్లాడిగానే చూసేవారు. ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు, మీ అబ్బాయి మహాసహస్ర అవధానండి, ఆయన ఎన్నో విషయాలు చెబుతున్నారు, ఆయన నుంచి ఎంతో. వాళ్ళ తలకాయ వాడికేం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరనేది నాకు ఆశ్చర్యంగా ఉండేది. నా తర్వాత పిల్లలు లేకపోతే నీది మీ ఆయనది దోషం, కానీ నాది ఏమిటి? వాడి తర్వాత పిల్లలే లేరు. నేను తర్వాత 2-3 సార్లు విని అడిగా, అమ్మ ఇలా అంటామేమిటి, నా తర్వాత పిల్లలు లేకపోతే అది మీ ఆయన తప్పు, నీ తప్పు, ఆయన వెళ్ళిపోయాడు పైకి అంటే. అలా అంటేకుంటే దిష్టి తగలకుండా ఉంటుందిరా అనేదమ్మా. అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. నాకు అప్పుడు కళ్ళనీళ్ళు వచ్చేది. ఇంత హృదయం ఉంటుందా వీళ్ళకి? అసలు ఈ లోతు మనకు అర్థమవుతుందా? సముద్రం లోతైనా అర్థమవుతుంది, కానీ ఈ లోతు అర్థమవుతుందా? పెద్దవాళ్ళ యొక్క హృదయపు లోతు. వాళ్ళ మనస్సులో అది పెట్టుకుని పైకి ఇలా మాట్లాడతారు. వాడికి ఏమీ తెలియదు అంటే వాడు అజ్ఞాని అన్న దృష్టిలో జనం ఉంటారు. అప్పుడు ఎవడి దృష్టి నీకు తగలదు. నువ్వు మహాపండితుడు అని నేను కూడా అన్నాను అనుకో, నా దృష్టే తగులుతుందిరా అనేది. ఇంత ఆలోచన ఈ కాలంలో తల్లులకి తండ్రులకి ఎవరికి ఉండే అవకాశం లేదండి. ఇంత లోతుగా ఆలోచించరు అసలు. బిడ్డకు ముందు దృష్టి తగలకూడదు అంతే. అంటే మనమేం నేర్చుకోవాలి ఎటువంటి వాళ్ళ నుంచి? పిల్లాడికి 6వ తరగతిలో ర్యాంక్ రాగానే పార్టీ ఇవ్వకూడదండి, దృష్టి తగులుతుందండి. మనం ఇవాళ పార్టీలు ఇస్తున్నాం. మా వాడు అది సాధించాడు, ఇది సాధించాడు. ఒక డ్యాన్స్ చేయగానే ఆవిడ ఇంకా శోభానాయుడే, ఇంక మామూలు వాడు ఎవడో కనపడ్డు. ఒక పాట పాడగానే వాడు ఘంటసాలే. ఓ బిరుదులు ఇచ్చేయడం. అక్కడి నుంచి అందరూ మెచ్చుకున్నారండి. ముఖ్యమంత్రి గారు ముద్దెట్టుకున్నారు, ప్రధానమంత్రి గారు పక్కన. వాళ్ళకి పనే ఉందమ్మా, వాళ్ళ ఫోటోలు పేపర్లో కావాలో పెట్టుకుంటారు, వాళ్ళకి ఓట్లు కావాలి. ఇవన్నీ అందరికీ చూపించడం. తల్లిదండ్రులు ఈ పనికి మాలిన పని మానేయాలి. పిల్లలు వృద్ధి చెందుతున్నా సరే ఇంకా చేయి, ఇంకా చేయి, కృషి చేయి, కృషి చేయి అని చెప్పాలి. తల్లి దృష్టి, తండ్రి దృష్టి తగలకూడదు. జనం దృష్టి తగలకుండా ఉండాలంటే తల్లి మాట్లాడే మాట, తండ్రి మాట్లాడే మాట పనిచేస్తుంది. పిల్లల ప్రతిభను ప్రోత్సహించవలసింది బయట వాళ్ళు తప్ప మనం కాదు. మనం లోపాయకారిగానే ప్రోత్సాహం ఎంతసేపు, తగిన శిక్షణ ఇప్పించడం, పని చేయించడం అంతే. బాగుంది, ఇంకెంతవరకు నేర్చుకున్నావు, ఇక ముందు నేర్చుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి నేర్చుకో, ఫలానా గురువు గారు ఈ తర్వాత చెప్తారు అని చెప్పాలి. వాళ్ళకి అప్పటికే ఏదో సాధించామన్న బ్రహ్మాండమైన గర్వం కలిగేలా మనం చేసేవాళ్ళు మటాష్ ఇంకా మళ్ళీ పనికిరారు. అందులో ఇంకా మాకు ప్రవచన రంగంలో, సాహిత్య రంగంలో పోటీలు తక్కువ. చిత్రకళలో, ఈ సంగీతంలో పోటీలు చాలా ఎక్కువ. కొన్ని వేల మంది ఉన్నారు. ఎవడు కావాలి ఈ పాట? కొన్ని వేల మంది ఉన్నారు. ప్రతివాళ్ళు పాడేవాళ్ళే. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాక పాడడం చేత కాని వాళ్ళు కూడా పాడుతున్నారు హాయిగా. వీళ్ళ మాటలు ఇంట్లో పిల్లలు ఎలా వింటున్నారా ఈ పాటలు అనుకుంటున్నాం మనం.
పడతారు, వాడుకో ఫేస్బుక్ ఉంది అందులో పడతాడు, ఏం పోయింది. కష్టపడి పనిచేయడం, ప్రతిభావంతులై ఉండడం నేర్పాలి, కానీ గర్వపడ్డం నేర్పకూడదు. పిల్లలు ఎంత సంపాదించినా మన ఊరికే ఎదుటి వాళ్ళు ఎవరి దగ్గరైనా మెచ్చుకోవచ్చు, మా అబ్బాయి మమ్మల్ని సంపాదించి పోషిస్తున్నాడండి, నీ వల్లనే మేము బతుకుతున్నామరా వాడి దగ్గర అంటే మన్నాడు ఓల్డేజ్ హోమ్ ఖాయం. నీతో మాకు అవసరమేం లేదు, ఇక్కడ నీకు అవసరమే నీ బాధ్యత నువ్వు చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకో అని చెప్పాలంతే ఖచ్చితంగా. తల్లిదండ్రులు పోషించడం బాధ్యత అండి. దాన్ని పోషిస్తే ఆయన పేపర్లో వేస్తారా, పోషించకపోతే వేస్తాడు వీడు వేదమని, అది బాధ్యత. దానికి మెచ్చుకోవాల్సింది ఏముంది ఇక్కడ, అది బాధ్యత చేస్తున్నాం అంతే, చెయ్యి అంతే. అది ఎదుటి వాళ్ళ దగ్గర వేరు, వాళ్ళ గురువులో అయ్యా మీరు ఇలా తీర్చిదిద్దారు మా అబ్బాయి, మీ వల్ల బాగా నేర్చుకున్నాడు, మేము వాడి వల్ల సుఖంగా, ఆ గురువు ద్వారా నెమ్మదిగా పిల్లాడికి చేరుతుంది ఆ మాట. మీ నాన్నగారు ఇలా అన్నారయ్యా అంటే సంతోషిస్తాడు, మొహం మీద అనకూడదు. ముఖస్థుతి అనేది పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అసలు. గురువు ప్రత్యక్షే గురవస్తుత్యాహ, ప్రత్యక్షే గురవస్తుత్యాహ పరోక్షే మిత్రబాంధవాహ కార్యాంతే దాసభృత్యాశ్చ పుత్రస్తు న కదాచన. శాస్త్రం స్పష్టంగా చెప్పింది. మనం చదవక మనకు ఎలా ఉండాలో తెలియట్లే. గురువుని ఎప్పుడు ముఖం మీదే కీర్తించవచ్చు హాయిగా, ఎందుకంటే ఆయనకేమీ గర్వం రాదు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా గురువు కంటే గొప్పవాళ్ళం కాదు. అందుకని ఆయనకేమీ గర్వం వచ్చి శిష్యులు పొగడకి ఏం చేస్తారు, అది ఆయనకి తెలుసు. నా గురువు నన్ను మెచ్చుకున్నప్పుడు కదా అనుకుంటాడు ఆయన. అంటే ప్రత్యక్షంగానే గురువును కీర్తించవచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఆయనకు వచ్చే నష్టం లేదు, మనకు వచ్చే నష్టం లేదు. మిత్రుల్ని బంధువుల్ని పొగడదలుచుకుంటే పరోక్షంలో పొగడాలి. మన స్నేహితులను కూడా మన మొహం మీద పడకూడదు. వెంటనే మన్నాడు 10 లక్షలకి పెడతాడు టెండర్. నువ్వు నాకు బాగా నమ్మకం రా, నువ్వు అడగాలి కానీ ₹1 ఇస్తా అంటే మర్నాడు ఖాళీ అనకూడదు. అలాగా ఉండాలి, అబ్బాయి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే ఉండాలి. అప్పుడు మన అప్పు అడగకుండా ఉంటాడు కనీసం. కార్యాంతే దాసభృత్యాస్తు. ఇప్పుడు ఇక్కడ రకరకాల సేవలు చేసినటువంటి భృత్యులు సేవకులు ఉన్నారు. వాళ్ళని మెచ్చుకోవాలంటే మొహం మీద మెచ్చుకోవచ్చు, కానీ ఎప్పుడంటే పని అయిపోయాక. పని కంటే ముందు మెచ్చుకొని నువ్వు బాగా ఈ పని చేస్తావని నాకు నమ్మకం రా, ఈ 100 ఉండని అంటే 100 వేసుకొని 100 వేస్తాడు వాడు, పని చేయడు. సౌ తీసుకుంటాడు, దోసో వేస్తాడు, ఇక పని చేయడు. ఇచ్చావు కదా 100, ముందే ఇచ్చావు కదా. పని వాళ్ళకి ఎప్పుడు అడ్వాన్సులు ఇవ్వకూడదు, జీతం ఖచ్చితంగా ఇచ్చేయాలి అంతే. ఏదైనా ఆసుపత్రి లాంటి అత్యవసరాలు వస్తే ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకోవాలి, లేకపోతే ఇచ్చిందో చోట రాసుకోవాలి. ఒకవేళ మనం ఉదార బుద్ధితో వదిలేసినా అడ్వాన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఆ విషయాన్ని నీకు ఇచ్చాను కానీ నువ్వు ఇబ్బందులో ఉన్నావు కదా అందుకని వదిలేస్తున్నావు, అస్తమానం అడక్కే అని చెప్పాలి. ఏదో ఇస్తూ ఉంటాను లేకపోతే 100 మందికి ఇస్తున్నావు, నీకు ఇచ్చేది అన్నాం అనుకో, మొత్తం ఆస్తి కరిగిపోతుంది, అనుమానం లేదు. వాడికి ఏమి లెక్కలేదన్నమాట డబ్బు అంటే అనేటువంటి భావన ఏర్పడుతుంది పని మనుషుల్లో. అది రానికూడదు. అది మామూలుగా డబ్బు నష్టాన్ని కాదు, మనుషులను చంపేసి కూడా పట్టుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఏమక్కర్లేదు వీళ్ళకి. ఇటీవల జరిగాయి కదా చాలా అలాగా. ఈ జాగ్రత్తలు పడాలి. పుత్రస్తు నకదాచన. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎప్పుడూ ముఖం మీద మెచ్చుకోవద్దు అసలు. ప్రత్యక్షము వద్దు, పరోక్షము వద్దు. వాళ్ళు అక్కడ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో పిల్లాడు కష్టపడుతున్నాడు, పెద్దల ఆశీర్వచనం అంతే, అంతవరకే. బాగా పిల్లల్ని తల్లిదండ్రులు పొగిడేసి, అప్పుడేమో ఆ చిన్న వయసులో తల్లిదండ్రులను పిల్లలు పొగిడేస్తూ ఉంటే సంతోషించేసి మా అబ్బాయికి నేను తప్ప ఇంకెవరూ లేరంటే మొత్తం 50 దాటగానే ప్లేట్ తిరగబట్టం ఖాయం. అది రాకుండా ఉండాలంటే ముందు మనం నేర్చుకోవలసింది మీకు హెచ్చరిక కోసం చెబుతున్నా. నాకంటే 67, నా అంత పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ 50 దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకో 10 ఏళ్లకైనా రిటైర్మెంట్ అయ్యి ఇంటికి ఎడతారు కాబట్టి ఒక్క మాట చెబుతాను. వచ్చేది ఏ దశ? మనిషికి 12 దశలు ఉంటాయి. 12 దశ. ఆ 12 ఏమిటంటే 1 గర్భవాసం, 2 పుట్టుక జన్మం, 3 బాల్యం, 4 కౌమారం, 5 పౌగండం, 6 యౌవనం, 7 స్థవిర వయస్సు, 8 వార్ధక్యం, 9 ప్రాణరోధం లేదా రోగబాధలు, 10 మరణం, 11 స్వర్గం, 12 మోక్షం. ఈ 12 అవస్థలు అన్నారు. మరణించిన తర్వాత కూడా 2 అవస్థలు పెట్టారు. ఇప్పుడు జీవితం మీద ఆశ కల్పించడమే భారతీయ సంస్కృతి తప్ప డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అని ఎదవ మాటలు మాట్లాడడం మన సంస్కృతి కాదు. డెత్ ఈజ్ నాట్ అట్ ఆల్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, ఎనదర్ లైఫ్ ఈజ్ దేర్. పూర్వం కూడా ఇంకో లైఫ్ ఉంది, ఆ లైఫ్ లేకపోతే ఈ లైఫ్ రాదు ఇక్కడ. అలాగే దీని తర్వాత ఇంకోటి ఉంటుంది. అందుకే మన వాళ్ళు 12 అవస్థలు అని చెప్పారు.
యజ్ఞో యజ్ఞహుతాశనక అని శివసహస్రనామాల్లో ఉంటుంది. ద్వాదశస్తాదృశక అంటుంది. ద్వాదశక అంటారు శివుడు. అందుకే 12 దశల్లోనూ భగవంతుడు కాపాడుతాడు. 12 అంటే ఇవే. ఒకటి గర్భవాసం, అదో దశ. చాలామందికి అర్థం కాదు ఏమిటంటే జాతకం అక్కడ మొదలవుతుందమ్మా, పుట్టాక కాదు మనం లెక్కట్టేది. ఇక్కడ ముహూర్తం చూసి కోసేస్తున్నారు. ఇక్కడ కుదరదు, 9 నెలల ముందే పుట్టాడు వాడు. వాడి జాతకం అక్కడ నిర్ణయం అయింది. అక్కడ కొన్ని నడిచాయి. వాడికి ఊపిరి అందడం అందకపోవడం, పోషకాహారం అందడం అందకపోవడం, ఇంకూబర్లో పెట్టవలసినట్టుగా 7 నెలల్లోనే బయటపడడం, నెల తక్కువ అంటారు. మాసావారస్త్వం మాస అని శబ్దమంజరిలోనే ఉంటాయి బోడు తిట్లు. ఈ నెల తక్కువ వాడు ఎందుకు పడుతాడు? వాడి కర్మ కొద్దీ అక్కడ అందలేదు, అందవలసింది. వాడు పుట్టాడు. అందుకని అక్కడే మొదలైంది. అందుకే గర్భవాసం ఒక దశ. దానికి పూర్వజన్మ కారణాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ జీవి చేసేది ఏం లేదు, అక్కడ పడుకోవడం తప్ప. ఇంకా పూర్తిగా ఎతకలేదు. వాడు ఏం చేస్తాడు? కర్మ. తల్లి మాత్రం ఏం చేస్తుంది, ఏం జరుగుతుందో ఆవిడకి తెలిస్తే కదా. తండ్రికి బొత్తిగా తెలియదు ఆ విషయం. తర్వాత పుట్టుక, అది కూడా సుఖప్రసవం. ఎంతమందికి ఏంటండి, తల్లులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. 3 రోజులు 4 రోజులు. మా అమ్మగారు అయితే 8 రోజులు గోడకి నిలబడి కన్నారు. నన్ను 9వ సంతానం గోడకి నిలబెట్టారు, తువ్వాలు గట్టి. నొప్పులు రావట్లా. అందుకే నేను అంటూ ఉంటాను, నా పుట్టుకలోనే చాలా ఘర్షణ ఉంది. సమాజంతో ఘర్షణ పడడమే నా లక్ష్యం అని చెప్తాను. నేను ఘర్షణ పడతాను. ఘర్షణ పడేవాడు కవి, రజీ పడేవాడు నాయకుడు. మాకు చాలా తేడా ఉంటుంది. కవి ఎప్పుడు ఘర్షణ పడతాను. నేను కవిని. ఒకరు నచ్చకపోతే స్పష్టంగా చెబుతాను, నాకు ఇది నచ్చలేదని. నేను నాయకుడిలాగా రాజీ పడాల్సిన కర్మ నాకు ఎవరు ఓట్లు అక్కర్లేదు. వాళ్ళని ఏమన్నా అంటే అనుకుంటే అనుకోని మళ్ళీ పిలవరు. దట్స్ వాట్ ఐ వాంట్. ఏం పర్వాలేదు, ఇక్కడ ఇంట్లో కూర్చుంటాం. చెప్పవలసింది ఖచ్చితంగా చెప్పాలి. ఘర్షణ నా పుట్టుకలోనే ఉంది. ఘర్షణ అంత పుట్టుకలో అంత యాతన పడుతున్నారు వాళ్ళు. అంచేది గర్భవాసం అనేది మనకి ఆవిడకి, అలాగే ప్రసవం మనకి ఆవిడకి కూడా పరీక్షే, కష్టమే. అదొక దశ. ఆ పైన బాల్యం, అదేమంది చిన్న విషయం కాదు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల అధీనంలో ఉండాలి. సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండదు. ఉంటే ఇబ్బంది. వాడి ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు పిల్లాడికి స్వేచ్ఛ ఇస్తే. అది ఎక్కడో ఎవరి అధీనంలోనూ నడిచింది. అదొక అవస్థ. ఆ పైన కౌమారం 9 to 6. బాల్యం అంటే 8 వరకే. ఒక జీవితాన్ని ఎన్ని దశలుగా మన పూర్వీకులు విభజన చేశారో చూడండి. ఊరికే ఏదో 25 ఏళ్ళు ఒకటి స్థూల విభజన, సూక్ష్మ విభజన కడితే చాలా ఉన్నాయి. ఎవ్రీ స్టేజ్ ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ ముఖ్యమే. ఎవ్రీ స్టేజ్ ఇంపార్టెంట్. ప్రతి దశలో ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. ఒక దశ వచ్చాక వాడిని వదిలేయాలి. ఇంకా తెగిన కాలిపట్టడం వాడి ఇష్టం అంతే. ఇంకా మనం చేసేది ఏం లేదు. బాగుంటే ఆనందించడం, లేకపోతే ఒక నీటి పొట్టుని ఎలా రాల్చడం అంతే. అది బాల్యం. అక్కడి నుంచి కౌమారం 9 నుంచి 16. అదే తెలిసి తెలియని వయస్సు. మనుషులు బాగా చెడిపోవడానికి అవకాశం ఇచ్చే వయస్సే అది. 9 నుంచి 16 సరిగ్గా ఇంటర్మీడియట్ స్టేజ్. అది బాగుంటే ఇంటర్మీడియట్, లేకపోతే ఇంటర్మీడియట్. 14, 15, 16. ఇప్పుడేదో 12 నుంచి జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల చేతికి ఫోన్ వచ్చింది. ఇక్కడ మనకు తెలియని విషయాలన్నీ వాడికి తెలుస్తుంది. చూడకూడవన్నీ వాడు అందులో చూస్తున్నాడు. నువ్వు ఇది చూడాలి, అది చూడాలని మనం ఊరికే వేమన శతకం, నీతి శతకం చెప్పి ఉపయోగం. అలాగే ఓకే డాడీ నువ్వు తప్పుకో అని చెప్పి వాడు అవే చూస్తాడు. ఇంకా కావాలంటే నువ్వు చూసుకో అని చెబుతాడు. అంతే వాడి మీద నిఘా పెట్టాలి, తప్పదు. పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చాం, ఇంతకంటే దౌర్భాగ్య మాట ఇంకోటి లేదు. పిల్లలకి ఎలా ఇస్తారండి స్వేచ్ఛని? పెద్దవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళకు ఉంటుంది స్వేచ్ఛ, పిల్లలకు ఉంటుందా? పిల్లలకి స్వేచ్ఛ ఏమిటంటే అర్థం లేనమాట. అది వాళ్ళు చాలా బాగా వినపడుతుంది. మా పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చాం, నాశనం అయిపోతారు. ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉండాలి, ఇవ్వకూడదు. ఉండడం వేరు, ఇవ్వడం వేరు. అలా కనపడాలి ఇచ్చినట్టు, కానీ ఒక కన్నేస్తూనే ఉండాలి. లేకపోతే ప్రమాదం. కౌమార దశ. దాన్నే శ్రీనాథుడు కాశీఖండంలో నవయౌవన శైశవము అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడిమి వయస్సున కవిసిన వ్యసనోద్రేకం బవగాఢము దీని మానుమయ్య కుమార అని గుణనిధి అని ఒక పండితుడు కొడుకు చెడిపోతే ఆయన తల్లి చెబుతుంది ఉపదేశంలో, నీది చెడిపోయే వయస్సురా, మీ నాన్నేమో రాజోద్యోగంలో ఉండి పట్టించుకోవట్లేదు, నాకు వదిలేశారు, నేను ఆడదాన్ని అయిపోయాను, ఏం చేయాలో తెలియట్లేదురా, నీది నవయౌవన శైశవం ఉంటుంది. విచిత్రమైన మాట ఇది. అడోలసెంట్ ఏజ్ అంటారు ఇప్పుడు ఇంగ్లీష్లో దీన్ని. నవయౌవన శైశవం. తెలుగులో ఎంత అందమైన మాట పెట్టాడో శ్రీనాథుడు. అది యవ్వనమా అంటే యవ్వనం కాదు, నవయౌవనం. ఇంకా యవ్వనంలోకి ప్రవేశిస్తున్నాడు. 20 ఏళ్ళు వస్తే కానీ యవ్వనం కాదు, వీడు ప్రవేశిస్తున్నాడు. నవయౌవనం అన్నాడు.
అలాగని వీడు శైశవం వదలలేదు, ఏదో బాల్య చాపల్యాలు బాల్య చేష్టలు వదల, అంతేగాని గమ్మత్తైన పేరు పెట్టాడు పద్యంలో పెట్టి శ్రీనివాసుడు, నవయౌవన శైశవం అన్నాడు. ఇది అడోలసెంట్ ఏజ్, కౌమారం అంటే అది. ఆ పైన 16 దాటే ఎందుకంటే పౌగండం అంటారు దాన్ని. ఇది ఒక విచిత్రమైన అవస్థ, సాధారణంగా ఎవరు చెప్పరు దీని గురించి. వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు, భీముడిని జీవితాంతం దుర్యోధనుడు పౌగండ అని తిట్టేవాడు. పౌగండ అంటే నూనూగు మీసాలు వచ్చేటువంటి వయస్సు, ఆడపిల్లలకు కూడా కొన్ని అవయవాలు, పురుషులకు లేని అవయవాలు పెరిగేటువంటి వయస్సు, స్పష్టంగా శరీరంలో గోచరం అయ్యేటువంటి వయస్సు ఆడపిల్లలకి. మగపిల్లలకైతే నూనూగు మీసాలు, ఇలాగ తండ్రిని అప్పుడప్పుడు గడ్డం చేసుకునేది అడుగుతూ ఉంటాడు రేజర్ ఇమ్మని, లేకపోతే పక్కకెళ్ళి చేసేసుకుంటాడు చెప్పకుండా. ఇప్పుడే నీకెందుకు రా అంటాడు. అయినా కానీ ఆయన చేసుకుంటూ నూనూగు మీసాలు. ఆ వయస్సులో శ్రీనాథుడు నూనూగు మీసాల నూతన యవ్వనమున శాలివాహన సప్తశతి నుడుగుతి అన్నాడు. శాలివాహన 700 శ్లోకాలు పద్యాలు ఉండేటువంటి కావ్యం హారుడు గాథా సప్తశతి లాంటిది 16 ఏళ్ల వయస్సులో రాశాడు శ్రీనాథుడు. నూనూగు మీసాల నూతన యవ్వనం, అది పౌగండం. భీముడిని పౌగండ అని తిట్టడం ఎందుకంటే ఆశ్చర్యం, వ్యాసభారతంలో ఎక్కడ భీముడికి మీసాలు లేవని చెప్పాడు. పాండవ వనవాసంలో చెప్పిన మీసాలు ఎన్టీ రామారావు, భీముడు కాదు. హీరో గారు మీసాలు లేకపోతే ఒప్పుకోరు కాబట్టి అక్కడ పెట్టారు, కానీ భీముడికి మీసాలు లేవు. కానీ ఆ మీసాలు లేనివాడే గదాయుద్ధం చేశాడు దుర్యోధనుడు. అసలు భారతంలో చంపిన రాక్షసులందరినీ భీముడే చంపాడు. ద్రౌపది చాలా స్పష్టంగా నీకు 5గురిలో ఎవరంటే ఇష్టమని ప్రైవేట్ ఇంటర్వ్యూలో, యూట్యూబ్ ఇంటర్వ్యూలో అడిగితే భీముడు అంటే ఇష్టమని చెప్పేసింది ఆవిడ మొహమాట లేకుండా. ఎందుకంటే ఆయన కాపాడింది వాడే కదా అంది ఆవిడ. అదో శృంగార సుఖాల గురించి మాట్లాడలేదు ఆ మహాసాధ్వి, నన్ను కాపాడింది ఆయనే కదా, నా గురించి ఎవడు పట్టించుకున్నాడు? ధర్మరాజు గారు అసలు పట్టించుకోడు. నకుల సహదేవులు ఎప్పటికే ఆటలో అర్చిపళ్ళే, అన్నగారు ఆజ్ఞ అంటారు. ఇక అర్జునుల వారు పట్టించుకుంటాడు, మళ్ళీ 100 రకాలు ఆలోచిస్తాడు. ఈయనకి భగవద్గీత చెబితే కానీ ఏ పని నడవదు. వెంటనే గద పుచ్చుకున్నది ఎవడంటే భీముడేనండి. కీచకుడు వచ్చి వెనకాల వచ్చి పడేసి తంతి వెళ్ళి చెప్పింది ఎవరికి? వంటశాలలో ఉన్న భీముడికి చెప్పింది. జడ్డిచ్చుకు లేచాడు అక్కడ, గద లేకపోయినా సరే. వాడి సంగతి చూద్దాం పద అన్నాడు. మరి అటువంటి భర్తను ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తారు ఇక్కడ? మరి మీసాలు లేవు కదా అని ద్రౌపది వ్యతిరేకించాలా? ఇవాళ మనం సౌందర్యాల కారణంగానే వ్యతిరేకిస్తున్నాం భార్యల్ని భర్తల్ని కూడా. లుక్ బాగాలేదు, లుక్ గడిది గుడ్డ. పెళ్ళైన తర్వాత లుక్ ఏంటి? బుక్ అయిపోయాం, నోరు మూసుకోవడమే. బాగాలేదంటాం ఇక్కడ. స్టైల్గా లేడు, ఆవిడ అందంగా లేదు, మా పెళ్ళి అయినప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఎందుకుంటుంది? నువ్వు ఉన్నావా? ఎందుకుంటుందండి? 40 ఏళ్ళు దాటాకి ఇప్పుడు ఆడవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, 2 మెట్లు ఎక్కలేరు, 4 అడుగులు వేయలేరు. వదిలేస్తావా పెళ్ళాన్ని? నువ్వు దగ్గరుండి నడిపించాలి, నువ్వు దగ్గరుండి నడిపించాలి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తారో, మా ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఇంక పర్వాలేదు. ముందెళ్ళిపోయే మగాడు కాస్త వెనక్కి ఆగి ఇప్పుడు నడిపించుకుని ఎడుతుంటే ఎంత ఆనందిస్తారండి. ఇప్పుడు కనకదుర్గ గుడికి వెళ్ళి విజయవాడలో మెట్లన్నీ దిగి వస్తూ ఉంటే మా ఆవిడ కొంచెం వెనకలేక మా శారద కొద్దిగా వెనకాల ఉండిపోయింది. వెనకాల ఎవరో ఆడాళ్ళు ఉన్నారు అక్కడ, కార్యకర్తలు ఉంటారు కదా. నేను చూశాను, నేను వెనక్కి వెళ్ళాను. వచ్చే చెయ్యట్టుకుని ఆశువుగా పద్యం చెప్పా. ఎవరో నిన్నడుపింపనేల తరుణి ఈ సత్కవేశుండు కేల్చివురంటన్నడిపించు జీవితపు చివరంటన్నడిపించును అని పద్యం చెప్పా. ఎందుకంటే ఆనందం ఉంటుంది ఆ భార్యకైనా భర్తకైనా చూసేవాళ్ళకైనా. వాళ్ళు మళ్ళీ చెప్పండి అని అడిగించుకున్నారు ఆడవాళ్ళు ముఖ్యంగా. మరి ఆశుకవిత్వం మనకు భగవంతుడు ఇచ్చింది ఎందుకు? ఈ రోజుకి మీతో మాట్లాడే క్షణానికి 11,231 పద్యాలు చెప్పాను. 11,231 భగవంతుడు ఇచ్చింది ఎందుకు? భార్యకి చెప్పడానికి, భర్తకి చెప్పడానికి, కాకపోతే ఊరికి సభల్లో చెప్పి గొప్పలు చెప్పించుకోవడానికి. ఇక్కడ అవసరమైనప్పుడు చెప్పాలి, ఏదైనా సరే, దుఃఖమైనా చెప్పాలి, సుఖమైనా చెప్పాలి. వాళ్ళెవరో నిన్ను నడిపించడం ఏమిటి? నేనే నడిపిస్తా. కేలు చివరంట నీ చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తా, జీవితం చివరిదాకా నడిపిస్తా. పట్టిన వేలు విడిచిపెట్టే అలవాటు నాకు లేదు. అది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఏమైనా పర్వాలా, ఆయన చూసుకుంటారు నన్ను, పర్వాలేదు, చాలు. ఇంకా ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటారు. అందం కూడా కావాలండి, బోడే అందం ఎవరికైనా ఉంటుందండి, ఆనందం అందరికీ ఉంటుందా? దయచేసి ఆలోచించండి. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేం మిత్రమా. ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. ఆనందంగా ఉండాలి, అందంగా ఉండడం ముఖ్యం కాదు. ఇక్కడ అందానికి ప్రాధాన్యం ఇస్తున్నామంటే జీవితం నాశనం అవుతుందన్నమాట. మరి ఇంకా వ్యధవేషాలు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. అందానికి ప్రాధాన్యం తగ్గిపోవాలి. పుడుతున్నాయి ఎలా ఉంటే నీకే అని అడగాలి. ఎవడన్నా కామెంట్ ఎలా ఉంటే నీకే, నీ సంగతి చూసుకో.
అప్పుడు జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎంతసేపు ఏదో మొహం మీదే దృష్టి పెట్టి ఫోన్లు వచ్చాక ఇది దరిద్రం ఎక్కువ అస్తమానం ఇలాగా ఎన్నిసార్లు చూస్తావు అధో మొహం. ఇక అక్కడే సర్దేసుకోవడం. ఇక్కడ ఏంటి నిమిషానికి ఒకసారి చూడాలా? ఫోన్ వచ్చింది ఇక్కడ, అదో మిర్రర్, చూసుకోవడం కెలుక్కోవడం, చూసుకోవడం కెలుక్కోవడం. తెలదు ఇది. భౌతికమైన ఆసక్తి ఉందంటే నైతికంగా నాశనం అయిపోతుంది జీవితం, అనుమానం లేదు. భౌతికమైన ఆసక్తి ఎంతవరకు మనకు ఆసక్తి ఉండదు కదా, ఉన్నాయి ధరిస్తాం, అందమైన బట్టలు కట్టుకుంటాం, సకలాభరణాలు పెట్టుకుంటాం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నట్టుగా ఉంటాం. మనసులో మాత్రం ఉండేది ఆ అమ్మవారిని గురించిన అన్వేషణ తప్ప ఆభరణాలు వస్త్రాలు కాదమ్మా. అలా ఉండాలి. లోపల నివృత్తి, పైకి ప్రవృత్తి. పైకి మాత్రమే ప్రవృత్తి, లోపల నివృత్తి. లోపల వైరాగ్యం ఉంది కదా అని పెంటముఖం వేసుకుని 90 ఏళ్ల వాళ్ళ కూర్చోక్కర్లేదు. ఇక్కడ మాసిపోయిన గొట్లు వేసుకుని గడ్డాలు పెంచేసి అక్కర్లేదు, అవసరం లేదా. ఏదైనా దీక్ష ఉంటేనే గడ్డం పెంచుకోవాలి, లేకపోతే ఎందుకు గడ్డం పెంచడం పని లేక ఎవడ మెప్పు కోసమో మనం పెంచక్కల్లా, ముసలితనం కావాలని ఆహ్వానించక్కల్లా. ఆ తత్వం వంట పడితే ఆ జీవితమే వేరండి. అందుకని పౌగండం, అది ఇంకా మీసాలు రాని దశ, తర్వాత యవ్వనం, అది తెలుసు. ఇప్పుడు తర్వాత దాంట్లో ఉన్నాం మనం సరిగ్గా. 7వది స్థావీర్యం అంటారు. మీ అవస్థని స్థావీర్యం అంటారు. నా అవస్థనైతే జర అంటారు. ముసలితనమే, అనుమానమే. 67, 50 నుంచి 60 వరకు ఉండే వయస్సు ఉంది, దాన్ని స్థావీర్యం అంటే అడ్వాన్స్ టు ఓల్డ్ ఏజ్ అనమాట. త్వరలో విడుదల అన్ని ముఖ్య అవయవాల్లో, కంగారు పడక. ఇక ముడతలు వస్తాయి, తొడుగులు వస్తాయి, రాలిపోతాయి, పైకి వెళ్ళలేవు, జుట్టు నెరిసిపోతుంది నెమ్మదిగా, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, ఉన్న పళ్ళు పట్టివ్వవు, ఇంకా పళ్ళే తినాలి. ఇంకా మళ్ళీ మినపరొట్లు తిందామంటే కుదరదు. ఇక్కడ పళ్ళు ఊడిపోయే దశలో పళ్ళే తినాలి, పళ్ళ రసం తాగాలి. ఇంకా నేను ఇదివరకు బొబ్బట్లు కుదరదు. ఇక్కడ బొబ్బలైనా అట్లయినాయి, వదిలేయాలి. ఇంకా కాంక్ష ప్రకటించదు, నాకేం అక్కర్లేదు. అదే స్థావీర్యం. ఆ దశ 50 నుంచి 60. 60 దాటితే జరా. అంగీకరించడానికి ఇబ్బంది పడకూడదు, అంగీకరించాలి. దీన్నే నాకు యవ్వనాన్ని అంగీకరించాం కదా, డిగ్రీ వస్తే అంగీకరించాం కదా, డాక్టరేట్ వస్తే అంగీకరించాం కదా, పద్మశ్రీ వస్తే అంగీకరించాం కదా, ముసలితనం వచ్చినా మరణం వచ్చినా అంగీకరించాలమ్మా. దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ లైఫ్, యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. అప్పుడు చచ్చేటప్పుడు కూడా సుఖంగానే ఉంటాం. రోగాలు వస్తాయి, అంగీకరించాలి. ఎందుకని? రోగం రావడం ఒక ప్రయోజనం ఉంది, వేదంలోనే చెబుతారు స్పష్టంగా. రోగం ఎందుకు అంటే తద్ధిత పస్తద్ధిత పస్తద్ధితపక యద్వ్యాధితస్తప్యతే పరమగుం హైవలోకం జయతి ఏవం వేద. ఓ మానవా, నీకు మంచంలో పడుకునే అవకాశం వస్తే, కథలు లేకుండా ఉంటే దాన్ని అదృష్టంగా భావించు. నువ్వు తపస్సు చేయడానికి అవకాశం దొరికిందని చెప్పింది వేదం. ఎంత గొప్ప మాట చెప్పిందండి, ఎంత గొప్ప మాట చెప్పింది. మనం కృంగిపోయి కృషించిపోయి ఇంకా డాక్టర్ గారు 6 ఏళ్ళకి పోతా ఉంటే వీడు 6 నెలలకే పోతాడు. డాక్టర్ గారు కూడా 6 ఏళ్ళు చెప్పాడు కదా, ఉండొచ్చుగా. ఉండడు. బెంగ బెంగ బెంగ. నేను మంచంలో ఉన్నా. పుట్టినప్పుడు మంచంలో లేవా? తల్లి ఒళ్ళో లేవా? తల్లి గర్భంలో లేవా? ఇప్పుడు మంచంలో ఉన్నావు. ఓల్డ్ ఏజ్ ఇస్ ది నథింగ్ బట్ ది అనదర్ షేప్ ఆఫ్ చిల్డ్రన్షిప్. బాల్యానికి మరో దశ వృద్ధాప్యం అనేది. 8 ఏళ్ల లోపు ఏ అవస్థ ఉంటుందో 80 ఏళ్ల తర్వాత కూడా అదే అవస్థ ఉంటుంది. దానికి అంగీకరించాలి. తద్ధిత పస్తద్ధిత పస్తద్ధితపక యద్వ్యాధితస్తప్యతే. నువ్వు కదలలేవు కాబట్టి హాయిగా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అనడానికి ముసలితనం అడ్డురాదే. అది మలి వయస్సులో మరో జీవితం, మరో దీపం పెట్టుకొచ్చే మన గుండెల్లో మనమే కార్తీక దీపంలాగా. అవకాశం కదండి. 80 ఏళ్ళు వచ్చాయి, ఏదో అనుకోని వ్యాధి వచ్చింది, మంచంలోనే ఉన్నాం. ఓకే, ఇట్స్ ఏ ఛాన్స్, అది అవకాశం. అది కానీ వీడు ఉండలేడు. ఎందుకంటే ఇంతసేపు మాట్లాడి కాపురాలన్నీ కూల్చేసింది సరిపోలా, ఇంకా మాట్లాడాలి. ఆ మాట్లాడే అవకాశం లేదు, నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు నిన్ను నువ్వు చూడగలిగితే మిత్రమా ఎవరూ చూడవలసిన అవసరం లేదు. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. మళ్ళీ ఓసారి మధురపల్లి వారి అబ్బాయి దగ్గర కూర్చొని ఆయన బాగా చెప్తారు అవన్నీ. దాన్నే ఆత్మజ్ఞానం అండి. నిన్ను నువ్వు చూడగలిగితే నిన్ను ఇంకోటి చూడటం ఏంటో. ఎక్కడ వాడప్పుడు చూడడానికి వాడికి అవసరం ఉంటే చూస్తాడు, లేదా పోతాడు. వాడికి ప్రాప్తం ఉంటే చూస్తాడు, లేదా లేదు. మనల్ని మనం చూసాం. అసలు నేను అంటే ఏమిటో ఎవరికైనా తెలియదు. నేనంటే ఎవరంటే ఇకే ఈ సింగారమే.
యథవ శరీరాన్ని చూపించి నేను అంటాం. నిన్ననే ఒక మన మేనమామ వెళ్ళిపోయాడు, మొన్న పెంతండ్రి వెళ్ళిపోయాడు, రేపు పొద్దున మనం వెళ్ళిపోతాం. అన్ని శవాలు చూస్తూనే ఉన్నాం, మనం వెళ్ళి పలకరిస్తూనే ఉన్నాం. మనకంటే చిన్నవాళ్ళు కూడా వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ మనం మాత్రం శాశ్వతం అనుకుంటాం. ఇంతకంటే అజ్ఞానం ఉంటుందా? మలి వయస్సు కూడా బాగుండాలంటే అవి గుర్తు తెచ్చుకోవాలి. వాడు వెళ్ళిపోయాడు, రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతానుగా, వెళ్ళిపోయేలోగా చేయవలసిన పని ఏమిటో చేయాలి. కానీ వెళ్ళిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పరీక్షిత్తు వల్ల అవ్వలేదు, నీ వల్ల అవుతుంది. ఇక్కడ 7 రోజుల పాటు ఒక మహారాజు బ్రహ్మాండంగా ఒంటి స్తంభం మేడ కట్టించాట, పైన ఒక భవనం పెట్టాట, ఇక్కడికి ఎవ్వడూ రాకుండా చేశాడు. వచ్చాడు, పాము రూపం ధరించాడు, ముక్కు మీద కాటేశాడు. మృత్యు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం మృత్యుంజయంలో అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. ఆత్మకి తప్ప శరీరానికి తప్పితే ఆత్మకి మృత్యువు లేదని గ్రహించాలి. మృత్యు దశ వచ్చేనట్టు. కానీ మృత్యువు నుంచి తప్పించుకోవడం ఎందుకంటే, తప్పించుకునేవాడు చేస్తాం. ఇంకొన్నేళ్ళు ఈ జీవితంలో ఉండి సాధించేది ఏమిటంటే చివాట్లు, చెప్పు దెబ్బలు తప్ప. సాధించేది ఏదో సాధించాం కదా, భగవంతుడు 100 ఏళ్ల జీవితం ఇచ్చాడు, అంతకంటే ఏమి ఇయ్యమంటావు? అది ఆలోచన చేయాలి. మలి వయస్సు మరో జీవితం అంటే అర్థం అది. వార్ధక్యాన్ని శాపంగా భావించదు దయచేసి. రాబోయే వార్ధక్యానికి హాయిగా జెండా విప్పి స్వాగతం చెప్పండి. దాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉండండి. దాన్ని హారంగా ధరించండి జీవితంగా. అందుకు ఈ ప్రవచనం. మీ వంకన ఈ ప్రవచనం ప్రపంచం అంతా పెడుతుంది తెల్లారేసరికి. ఇక మీరే కాదు, 60 ఏళ్ళవాడు, 70 ఏళ్ళవాడు, 80 ఏళ్ళవాడు, ఎవడు ఈ ప్రవచనం విన్నా మరింత ఆనందంగా ఉండాలమ్మా. అందుకోసం నేను చెబుతున్నాను. ఇంకా నాకు రాబోయేది గొప్ప జీవితం. ఎందుకంటే భగవంతుడు స్మరించే జీవితం, ఏకాంతంగా ఉండే జీవితం, ఏది పట్టించుకోవలసిన అవసరం లేని జీవితం గొప్ప జీవితం అండి. ఏకాంతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మనం? ప్రాణానికి విసుగొచ్చినప్పుడు, ఆఫీసులో అవమానం ఎదురైనప్పుడు, ఇంట్లో అవమానం ఎదురైనప్పుడు అంతులేని కదా అని పాడుకుంటూ కూర్చోవడం కదా. ఇక్కడ ఎప్పుడైనా సరే ఏకాంతాన్నే ప్రేమించాలి. అవసరమైతే 10 మందిలోకి పెడతాం, లేకపోతే ఒక్కళ్ళమే ఉంటాం. మనతోనే మనం ఉంటాం, మనలోనే మనం ఉంటాం. అది ఉండగలగాలి. మలి వయస్సులో మరో జీవితం కనపడాలంటే అలా ఉండాలి. ఖచ్చితంగా ఏకాంతానికి సిద్ధపడాలి. తర్వాత మరణంతో అయిపోలేదండి, మరణం వస్తుంది, రోగాలు వస్తాయి, అప్పుడు తపస్సు చేస్తాం, మరణానికి సిద్ధపడతాం. మనం సిద్ధపడిన తర్వాత ఇంక మరణం ఏమిటండి, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే. పాత చొక్కా తీసేసి కొత్త చొక్కా తొడుక్కున్నట్టే అని భగవద్గీతలో చెప్పాడు. రోజు కొత్త చొక్కా, మనకి పండగలప్పుడు కొత్త చొక్కాలు తొడుక్కుందుకు సిద్ధపడుతున్నాం కదా. 90 ఏళ్ళు వచ్చా కొత్త చొక్కా తొడుక్కుంటాం ఏమిటట. అప్పుడు మళ్ళీ చిన్న చొక్కా, చిన్న పిల్లాడ చొక్కా, డైపర్ కూడా తొడుగుతున్నారు చక్కగా. ఇదివరకు డైపర్లు లేవు, మాకు ఆ యోగం లేదు. ఇప్పుడు డైపర్లు కూడా వచ్చాయి పుట్టగానే. ఎంత కొత్త చొక్కా, పైన చొక్కా, కిందో చొక్కా. మనం శుభ్రంగా ఒక పెద్ద రబ్బరు బుట్టలో పెట్టి తీసుకెడుతున్నారు ఎక్కడికి వెళ్ళి. ఎంత యోగం పట్టిందిరా ఈ పిల్లలకి అనుకున్నాం. మాకు ఏదో పనికిమాలిన గుడ్లన్నీ పెట్టి తుడిచేవాడు. అందులో 9వ వాడిని ఏమిటి తుడిచారో చెప్పక్కర్లేదు. ప్రాణాలు విసిగెత్తిపోయి ఉంటే అప్పటికే మా అమ్మకే నాన్న కూడా ఏ గుడ్డ పడితే ఆ గుడ్డెట్టి తుడిచేవారు. వీడికి జాలే అంటాం. ఆ తల్లి ఏ గుడ్డ పెట్టి తుడిచిందో ఆ గుడ్డనే పట్టు వస్త్రంగా భావించడం వల్ల ఇవాళ నాకు అంతులేని వస్త్ర సంపద ఉందమ్మా. ప్రతిరోజు నూతన వస్త్రాలే, నాకేం ఇబ్బంది లేదు. ఆవిడ ఇచ్చిన గుడ్డ రవికల గుడ్డ పీలికి పెట్టి చూడు, అది మహా అదృష్టంగా భావించాం. ఇవాళ నాకున్న బట్టలు నాకే ఎక్కువే, రోజు దానం ఇస్తున్నాను పట్టుకెళ్ళి. ఇచ్చినట్టు ఇచ్చేయడమే, నాకెందుకు అవన్నీ? ఈ యోగం ఎందుకు పట్టిందంటే వాటిని భరించాం. అంతేకాని ఇది బాగలేదు, అది బాగలేదు అప్పుడు అనలేదు, ఇప్పుడు అంటలేదు, ఎప్పుడు అనలేదు. తర్వాత భారతీయ సంస్కృతి మాత్రమే అంగీకరించి కనిపెట్టిన 2 దశలు, 11వది 12వది. స్వర్గం చేసినటువంటి పుణ్యాలను బట్టి స్వర్గమో నరకమో ఏదో ఒకటి వస్తుంది. మొత్తం మీద ఏదైనా మోక్షం చివరికి. అంచేత నేను ఒక మాట మిత్రుడిగా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ముసలితనమ్ము వచ్చెనని అది ముచ్చెను, అది ముప్పని ఎంచగనేల. ముసలితనమ్ము వచ్చెనది ముప్పని ఎంచగనేల. ప్రేమకున్ ముసలితనమ్ము లేదు, రసముగ్ధ మనోహరము ఆంధ్ర భాషకున్ ముసలితనమ్ము లేదు. ప్రేమకున్ ముసలితనమ్ము లేదు, రసముగ్ధ మనోహరము ఆంధ్ర భాషకున్ ముసలితనమ్ము లేదు. పరిపూర్ణ రసస్థితి నుండజాలినన్ ముసలితనమ్ము రాదు. పరిపూర్ణ రసస్థితి నుండజాలినన్ ముసలితనమ్ము
రాదు ముసలితనము వచ్చెనదే అచ్చెను అది ముప్పని ఎంచగనేల ప్రేమకున్ ముసలితనము లేదు రసముగ్ధ మనోహరవాంధ్ర భాషకున్ ముసలితనము లేదు పరిపూర్ణ రసస్థితి నుండజాలిన ముసలితనము రాదు మొగమోటమి లేదు వచింతుని ఎడన్. దానికి మనం స్వాగతం చెప్పాలంటే ఒక్క మాట అండి, ప్రేమకి ముసలితనం లేదమ్మా, కామవాంఛలకి ముసలితనం ఉండొచ్చు. ప్రేమతో దంపతులు కూర్చొని మాట్లాడుకోవడానికి ముసలితనం ఏమిటండి నాకు అర్థం కాదు. పైగా అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి ప్రేమలు. ట్రూ కంపెనీ అంటారు ఇంగ్లీషులో. నిజమైన భార్యో కాదో భర్తో కాదో ఎప్పుడు తెలుస్తుందంటే కర్మకాలిన జీవితంలో 50 ఏళ్ల తర్వాత కానీ అర్థం కాదు. అప్పటి వరకు సంపదలు ఉన్నా లేకపోయినా, సంతానం ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా కూడా ఉన్నారు అంటే వారు భార్య వారు భర్త. ఎవరు కూడా ఉంటారని ఏం లేదండి ఇక్కడ. ప్రేమకు ముసలితనం లేదండి. శారీరకంగా చేసే పనులకి ఉంటే ముసలితనం ఉండొచ్చు, ప్రేమకు ముసలితనం ఏమిటి? పైగా తెలుగు చదువుకున్న వాడికి ముసలితనం రాదు నా దృష్టిలో. రసముగ్ధ మనోహరము, నవరసభరితమైన భాష, నవరసభరితమైన పద్యాలు ఉన్నాయి ఇందులో. ఆ కావ్యాలు చదివితే హాయిగా 60 ఏళ్ళు దాటే ఉద్యోగం కూడా ఆపేసామంటే ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. మళ్ళీ రిటైర్ అయ్యాక కూడా నన్ను పెద్ద కంపెనీ వారు పిలిచారండి అకౌంట్స్, ఎంతకంటే దిక్కుమాలిన పని లేదు, వీళ్లకు నిరానం చెప్పు. ఇంకా యధవ సంపాదన వ్యధవాశ. మన తెలివితేటలు యూటిలైజ్ కావాలి. తెలివితేటలు యూటిలైజ్ అవ్వాల్సింది ఆత్మజ్ఞానానికి, భౌతిక ప్రపంచానికి కాదు. నువ్వు తెలివితేటలను యూటిలైజ్ చేయడం మొదలు పెడితే ఇటకలు చేసేస్తారు మొత్తం అంతా. నీ తెలివితేటలు అన్నీ వాడుకుని అమెరికా వాడు వేషాలు ఫీజు పెంచినట్టే $1,00,000 పెంచుతారు, నోరు మూసి కూర్చోవాలి. తెలివితేటలన్నీ వాడుకున్నారు చక్కగా, తెలుగు వాళ్ళ తెలివితేటలన్నీ వాడుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారి సంస్థలో కూడా ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ. ఇవాళ ఏం చేశారు, 24 గంటల్లో వెనక్కి వస్తావా లేదా? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారండి మన తెలివితేటల కారణంగా. లేదమ్మా మన దురాశల దానికి కారణం, మన దురాశల దానికి కారణం. నీ తెలివితేటలు ఇక్కడ వినియోగించలేవు. నాకు అవకాశాలు ఏముండాలి? అవకాశాలు ₹1 కోటి జీతం కావాలా మిత్రమా? ఆటో వాడు నడుపుతున్నాడు, వాడికి ఎంత ఆదాయం ఉందో అడుగు. రోడ్డు పక్కని చిన్న బడ్డీ కొట్టు పెట్టి ఇడ్లీ అమ్ముకుంటున్నాడు, వాడికి ఎంత ఆదాయం ఉందో అడుగు. వాడికి పెళ్ళం పిల్లలు ఉన్నారు. మనకి ఇవి ఏవి సరిపోదు. మరి ఇంత డౌన్ ట్రాడని కాదండి, మధ్యతరగతి ఆదాయం కూడా సరిపోదు. నెలకి ₹1,00,000 కూడా సరిపోదు. ఇవాళ మా వాడికి 2 లక్షల ప్యాకేజీ అండి నెలకంటే, 2 లక్షలు జీతమా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నమశివాయ. మరి 2 లక్షలు కూడా జీతం కాకపోతే ఎంత ఉంటుంది జీతం? మీ నాన్నకి ఎంత ఉంది, మీ అమ్మకి ఎంత ఉంది? 2 లక్షలు జీతమా అంటే ఎంత విచిత్రం అండి. నాకు ఈ టీవీ కార్యక్రమాలు, ఈ ప్రవచనాలు పెరిగి నేను ఉద్యోగం మానేసినప్పుడు నా జీతం 11,000 అండి. మానేశాను కావాలని 50 ఏళ్ల వయస్సులో 11,000 నా జీతం. అప్పుడు లెక్కేసుకున్నా వీటి మీద ఏం వస్తుంది, ఇంకో 5-6 దీని మీదే ఎక్కువ వస్తుంది. ఎందుకు వచ్చింది మానేయకని మానేశాను. ఇప్పుడు అదే నాకు ప్రధానమైన పట్టుకొమ్మంది. భగవంతుడు దేవుల నాకు సరస్వతి కటాక్షం కాదమ్మా, లక్ష్మీ కటాక్షం కూడా ఉంది. నేను ఆనందంగా ఉన్నాను, ఏమీ ఇబ్బంది లేదు. నేనే వద్దంటున్నాను ఇవాళ, నేనే వద్దంటున్నాను. ఆదాయం ఎక్కువ వస్తున్నప్పుడే మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. మన ఎక్కడో 31వ తారీఖున ఆగస్టు 31 చోట కార్యక్రమం పడితే అయిపోయాక వాళ్ళు ఏదో పారితోషికం ఒక కవర్ నా చేతిలో పెట్టారు. విపరీతంగా వర్షం కురుస్తుంది. సరే అది ఏదో జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళాక వెంటనే చూసి అలవాట్లేదు. బీరువాలో లక్ష్మీదేవి బొమ్మ దగ్గర పెట్టిన మర్నాడు దేవుడు ఏదో ఉప్పో పప్పు అంటే ఆ కవర్ విప్పా. నాకు ఇవ్వాల్సిన దానికి రెట్టింపు ఉంది, అందులో ఇస్తానని వారు చెప్పిన దానికి రెట్టింపు ఉంది. నేను వెంటనే వారికి ఫోన్ చేశా, ఎవరికైనా ఇవ్వాల్సిన కవర్ నాకు ఇచ్చారేమో చూసుకోండి, నాకు ఇంత అవసరం లేదు కదా అన్నాను. నేను చేసిందే చెబుతున్నా. ఇలా ఉంటే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. వారికి ఇష్టమయ్యే ఇచ్చి ఉంటారులే, నొక్కేయకూడదు ఇక్కడ. ఇష్టమయ్యే ఇచ్చి ఉంటారులే అనుకున్నప్పుడు పొరపాటున ఇచ్చారు అనుకోవచ్చు కదా. నేను ఫోన్ చేశాను వాళ్ళకి, వాళ్ళు పొంగిపోయారండి. ఎందుకంటే అప్పటికే 24 గంటలు దాటింది. నేను చేస్తానని అనుకోవాలి. పాపం నిజంగానే అది మారింది కవర్. అది అక్కడ టెంట్లు ఏవో వేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సి, వాళ్ళకి పెద్ద అమౌంట్లు ఏవో ఇస్తారు కదా, అది నాకు వచ్చింది. నా కవర్ వాళ్ళకి, వాళ్ళు ఫోన్ చేశారట మాకు ఇంత ఇచ్చారు. మరి అనరా, నేను ఊరుకుంటా కానీ వాళ్ళు ఊరుకుంటారా? తక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళకి పాపం కార్యకర్తకు అర్థమైంది. అయిపోయి పొరపాటు చేసి కానీ గురువు గారిని మళ్ళీ అడిగితే బాగుండదు. ఫోన్లో ఆయన పంచిన విజ్ఞానం ఇది అర్థం లేదమ్మా. ఇది పంచిన విజ్ఞానం ఎంతైనా నువ్వు అంత ఇవ్వగలవా? అది వేరే విషయం. దాని డబ్బులు ఎలా కడతాం? మనం విజ్ఞానం పంచాం అనుకుంటున్నాం. కొంతమందికి అసలు ఏం నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. దాంట్లో ఇది మైనస్ చేస్తారా? ఎలా కుదురుతుంది? సంతృప్తితో మనం ఉండాలి, తీసుకునేవాళ్ళం. ఇచ్చేవాడు ఇంకాస్త ఇస్తే బాగుండు అన్నట్టుగా ఉండాలి. అప్పుడే లోకం నడుస్తుంది. ఇప్పుడు 2 రివర్స్ అయినాయి, అందుకే లోకం నాశనం అవుతుంది. ఎంత సంపాదించినా మనకి సరిపోదు.
ఎంత ఇచ్చినా వాడికి ఎక్కువే అనిపిస్తుంది. నాకు పొద్దు అయ్యో మీరు కాబట్టి చేశారండి, ఫోన్ పొరపాటు పడ్డామండి, కవర్ మరి ఏమీ లేదు, మీరు వెంటనే ఇంటికి వచ్చారు పట్టుకెళ్ళని చెప్పాను. వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు శుభ్రంగా. దానివల్ల నాకు కలిసి వచ్చింది ఏమిటో తెలుసా, ఈ కార్యకర్తకి రష్యాలో ఫ్రెండ్స్ ఉన్నారట, మీరు రష్యా రావాలంటే అక్కడ మీ ప్రోగ్రాం పెడతా ఉన్నాడు. అది లక్ష్మీదేవి అంటే అదే అమ్మ, అది లక్ష్మీదేవి. నేను రష్యా ఎంతవరకు వెళ్ళా. రష్యా రావాలంటే మా స్నేహితులు ఉన్నారు, అక్కడ మీ కార్యక్రమం, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారండి బోళ్ళంతమంది ఉన్నారు. ఇప్పుడు మనకి అది వెనక్కి పంపకపోతే రష్యా వెళ్ళం కదా, అయినా రష్యా కోసం ఇలాంటి పనులు చేయం కదా, నిజాయితీ కోసం చేస్తాం. నీ ధర్మం ఏదో నువ్వు చేస్తే వెనకాల చూసుకుందుకు అమ్మవారు ఉందమ్మా, నమ్మాలి దేవుణ్ణి. నీకెందుకు ఆ గొడవ? ప్రతిదానికి ఏమొస్తుందని ఆలోచిస్తే అంటే మన జీవితాన్ని దేవుడికి ఏం వదలట్లా, మొత్తం మన గుప్పిట్లో పెట్టుకున్నావు. ఇక్కడ నువ్వు చూసుకోరా, నలుపుకో అని చెబుతున్నాడు. ఎమ్మని నలుపుకుంటున్నావు, ఇక్కడ నువ్వు చూసుకుంటున్నావు కదా, నలుపుకో. మనం ఎంత చేసినా అంత ఫలం రావాలంటే భగవంతుడికి అంకితం చేయాలి జీవితాన్ని. నువ్వు నాకు పని చేసి నాకు వదిలే, నేను చూసుకుంటానని చెప్పాడు కృష్ణుడు భగవద్గీత. మనం వదిలేస్తే కదా పట్టుకుని వేలాడుతున్నాం. ఎక్కడ ఇంకా కవర్ రాలా, వస్తుంది పెద్ద కవర్ వస్తుంది. చివర 7 అడుగులు పొడుగు కవర్ తెచ్చి తెల్లగొడ్డ కప్పుతారు, అది వస్తుంది పెద్ద కవరే. ఇక తర్వాత కవరేజ్ ఉండదు. అంతవరకు ఏదో ఒకటి పడుతూనే ఉంటాం, ఇక్కడ ఆగద్దా. అందుకని ప్రేమకి ముసలితనం లేదు. తెలుగు భాషలో పద్యాలు సాహిత్యం అర్థమైతే ముసలితనం లేదు. అవి చదువుకుంటూ కూర్చోవాలి దంపతులు హాయిగా. ఏం తోచట్లా అది ఇప్పుడే మొదలవుతుందండి, ముందు నుంచే జాగ్రత్తగా ఉండండి. ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారే. రోగం వచ్చాక మందు తీసుకోవడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే, ఆ ముందు జాగ్రత్త తీసుకోవాలంటే ఎప్పటి నుంచి మీరు సాహిత్యం చదువుకోవాలి. అప్పుడు ఆ రిటైర్ అవ్వడం, ఆ ఖాళీగా ఉండడం, హాయ్ అమ్మయ్య, ఇదివరకు మను చరిత్ర వస్తు చరిత్ర అన్నీ నాన్నయ్య గారు భారతం కూడా చదవలేదు, ఎందుకే అదో బతుకు. అప్పుడు చదువుకుంటాం హాయిగా కూర్చొని. ఇదివరకు అనుకుంటాం మన ఉద్యోగాలు ఇవ్వడం, మన నాన్నగారు అప్పుడప్పుడు పద్యాలు చెప్పేవారు, బాగుండేవి, చదువుదామంటే నాకు కుదరట్లేదు. అప్పుడు చదువుకోవచ్చు కదా. అప్పుడు కూడా మళ్ళీ ఉద్యోగంలో చేరడం ఏంటండి, అధిక మాసంలో తద్దినంలాగా. ఉన్న తద్దినం చాలు, మళ్ళీ కొత్త తద్దినం పెట్టుకోలేడు మనం ఇక్కడ. అప్పుడు మానేయాలి. ఆ రిటైర్మెంట్ లైఫ్ ఎందుకు ఇస్తాడు, మళ్ళీ వయస్సు ఎందుకంటే నీ జీవితం గురించి ఆలోచించడానికి. సంపాదన వదిలే ఇంకా. కానీ మీరు 50 ఏళ్ల వయస్సు అన్నారు కాబట్టి చెబుతున్నాను నేను, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ల పాటు మీ దృష్టి జ్ఞానంతో పాటుగా సంపాదన మీద కూడా ఉండాలి. రాబోయేది కొంచెం ప్రమాదకరమైన స్థితి, మనం అనుకున్నట్టుగా ఉండదు. దాన్ని మాఘుడు శిశుపాల వధ అనే కావ్యానికి ముందు, రచనకి ముందు ఆయన జీవితాన్నే ఉదాహరణగా తీసుకుని చెబుతాడు. మాఘుడు భార్య చెప్పింది ఈ శ్లోకం అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడే చెప్పుంటే నేను ఆవిడకి 100 నమస్కారాలు చేస్తాను. ఎవరు చెప్పినా శ్లోకం మంచిది. డబ్బు సంపాదన చాలా ముఖ్యం. అందులో 40 ఏళ్ళు 50 ఏళ్ళు 40 to 60 డబ్బు సంపాదన మీదే మన దృష్టి ఉండాలి. తర్వాత రాబోయే జీవితం కోసం దాచుకోవడానికి, అది ఖర్చు పెట్టడానికి కాదు. బుభుక్షితైర్వ్యాకరణం న భుజ్యతే న పీజతే కావ్యరసం పిపాసితైః న విద్యయా కేనచిదుద్ధృతం కులం హిరణ్యమేవార్జయ నిష్ఫలాక్రియాః. 20 సర్గలతో అద్భుతమైనటువంటి కావ్యం శిశుపాల వధని మాఘుడు లోకానికి అందించాడు. సంస్కృతంలో అత్యుత్తమమైన కావ్యాలు 5 చెబుతారు. ఆ 5 మాఘం శిశుపాల వధ ఒకటి. కాళిదాసత్రయం, భారవి, మాఘం అంటారు, పంచకావ్యాలు అంటారు. ఈ పంచకావ్యాలు చదివితే కానీ సంస్కృతంలో పాండిత్యం రాదు. అలాగే తెలుగులో పంచకావ్యాలు చెబుతారు. నీవు తెలుగు బాగా, సంస్కృతం బాగా వచ్చిన పూర్వం పంచకావ్యాలు చదివేవా అనేవారు. పంచకట్టుకుని కావ్యం చదవడం కాదు, 5 కావ్యాలు చదవాలి. అటువంటి కాళిదాసు కుమార సంభవం, రఘువంశం, మేఘ సందేశం, ఈ 3 ఆయనవి. మాఘుడు రాసిన శిశుపాల వధ, భారవి రాసిన కిరాతార్జుని. పాండిత్యం, కవిత్వం అన్నీ పెరిగితే జీవితం బాగుంటుంది. ఆ మాఘుడు 100 ఏళ్ళు పైగా బతికాడంటారు, 7వ శతాబ్దం వాడు. కానీ చివరి దశలో భయంకరమైన దారిద్ర్యం అనుభవించాడు ఆయన. అంత పండితుడు. మీరు ఆదరించే రాజులు లేరు. అప్పుడు ఆదరించారు, తర్వాత పోయి ఈయనకి దాచుకోవడం తెలియదు, మొత్తం ఖర్చు పెట్టేశాడు, సంతర్పణ చేసేసాడు ఇంట్లో. ఆ దారిద్ర్యంలో కూడా ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయనతోనే ఉండి రాముడికి సీతాదేవిలాగా సహకరించిన మహాసాధ్వి మాఘుడు భార్య ఈ విషయం చెప్పిందట. మా ఆయన చాలా గొప్పవారే కానీ దయచేసి ఒకటి నేర్చుకోండి. ఏమిటంటే బుభుక్షితైర్ వ్యాకరణం న భుజ్యతే. ఆకలిస్తే వ్యాకరణం వల్ల ఆకలి తీరదు. డబ్బులుంటే అన్నం తింటావు, ఆకలి తీరుతుంది. ఎంత వ్యాకరణ పండితుడైనా ఆకలి తీరాలంటే అన్నం తినాలి, కానీ గ్రామర్ పుస్తకం పేజీలు చింపి తింటానంటే కుదరదు. నేను గ్రామర్లో గొప్ప పండితుడిని అనవసరం. నపీజతే కావ్యరసం
పిపాసితే, ఎంత దాహం వేసినా మంచినీళ్ళు తాగాలి, పాలు తాగాలి, ఇంకేదన్నా తాగాలి. కానీ శృంగార రసం ఉంది, భక్తి రసం, ఏ రసాలున్నా కుదరవు ఇక్కడ. వీరరసం, కరుణరసం, అద్భుత రసం, బీభత్సం, భయానకం, 9 రసాలు ఉంటాయి కావ్యాలు. అవేవి నీ దాహాన్ని తీర్చవు. భౌతిక దాహం ఇది. ఖచ్చితంగా నీకు తాగడానికి పదార్థం ఉండాలి. పరమాన్నం లేకపోయినా మంచినీళ్ళైనా ఉండాలి, పాయసం లేకపోయినా మంచినీళ్ళైనా ఉండాలి. అందుకే ఆవిడ చెబుతోంది ఒక మాట తెలివిగా, వ్యాకరణాన్ని చదివితే ఆకలి తీరదు నాయన, కావ్యాలు చదివితే దాహం తీరదు నాయన. నా విద్యయా కేనచిత్ ఉద్ధృతం కలం. 70 ఏళ్ళ వయసు చేసాక డబ్బులు లేనప్పుడు నేను 9 వ్యాకరణాలు చదివా అని కాలు చాపు కూర్చుంటే ఎవడు నీకు డబ్బులు ఇవ్వడాయా? దరిద్రం ఇంట్లో తాండవిస్తోంది, కుండలు డింకీలు కొడుతున్నాయి. ఏమి సంపాదించావు? భార్యనేమి సుఖపెట్టావు? ముందు నువ్వు వ్యాకరణం చదువుకుందుకు అర్ధరాత్రి ఆ కరెంటు కూడా లేని రోజుల్లో దీపం ఒత్తులు పెట్టి, ఒత్తికి కూడా గుడ్డ మొక్క లేకపోతే చీర చింపి ఒత్తి వెలిగించింది ఆవిడకి ఏమి సహకరించావు? దరిద్రం ఇచ్చావు. ఇక్కడ నాతో పాటు పడవా. అప్పుడు మహాపతివ్రతలు సాధ్యులు కాబట్టి పడ్డారు. ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్లో జీతం తగ్గిందంటే గోవిందా డైవర్స్, ప్యాకేజీ తగ్గిపోయిందో లాభం లేదు, లీకేజీ. వెళ్ళప్పుడు ప్యాకేజీ వేరు, ఇప్పుడు ప్యాకేజీ వేరు. ప్యాకేజీ తగ్గితే ఎలా కాపురాలు చేస్తాం? డబ్బు కోసమే కదా చేసేది. ఒక లాయర్ గారు చెప్పాడు నాకు స్పష్టంగా, ఒప్పందం వివాహాలు ముందే వ్యాపారాలు జరుగుతున్నాయండి. ఏమిటంటే ముందు డబ్బున్న ఎవరినో ప్రేమించడం, పొట్టకి టెకానా లేని వాడిని పెళ్లి చేసుకుంటే సుఖాలు ఉండవు. అందుకని డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవడం, తల్లిదండ్రులు చెప్పిన ప్రకారమే గొప్పగా 6 నెలల్లో గొడవ పెట్టాడు. ఇక్కడున్న అత్తగారిని, అమెరికాలో ఉన్న ఆడపడుచును కూడా ఇమిడించడం కేసులో. అంతా నన్ను హింసించారు. వెంటనే వాడిని మూసేస్తారు, వాడు రాజీకి వస్తాడు. ఇచ్చాయి 2 కోట్లు ఇచ్చి, ఈ 2 కోట్లు పట్టుకుని ఈ పేదాడితో విడిపోవడం. ఇది ఒక లాయర్ గారు చెప్పాడు నాకు. ఆయన చిరకాలం జీవించుగాకనేది అని చెప్పాడు. వ్యాపారం జరుగుతుందండి. 6 నెలల కాపురం గొడవ పెట్టేస్తారు. గొడవ పెట్టదలుచుకుంటే ఏదో ఒకటి కనపడుతుంది. రాజీ పడదలుచుకుంటే 100 అవకాశాలు ఉంటాయి, గొడవ పెట్టదలుచుకుంటే 1000 అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. అలాంటిది పాపం మాగుడు భార్యకి తెలియదు కాబట్టి నేనేదో బతికేనా అయిపోయింది, ఆయన గౌరవం నాకుంది, మహాపండితుడు దానికి ఏమిటి. కానీ కాస్త నేర్చుకోండి ఆయన. వ్యాకరణాల వల్ల, కావ్యాల వల్ల ఆకలి తీరదు, దాహం తీరదు. ఎందుకని హిరణ్యమేవార్జయ నిష్ఫలా క్రియా. నేను చదువుకున్నానంటే ఏదో లోకంలో కొంత గౌరవం కలగచ్చు, కానీ ఏమి వంశం ఏమి ఉద్ధరింపబడదురా. కాసేపు వంకాయ పసరు చేసుకోవాలంటే వంకాయలు ఉండాలి కదా. వంకాయ గురించి ఊహిస్తానంటే అలాగే, పద్యం చెబుతానంటే అలాగే. హిరణ్యమేవార్జయ, డబ్బు సంపాదించు. హిరణ్యం అంటే బంగారం, ఆ రోజుల్లో డబ్బు అదే. మామూలు అనుకునే కరెన్సీ అప్పుడు లేదు. నిష్ఫలాక్రియ, నువ్వు ఎన్ని పనులు చేసినా దండగా. నేను ఇన్ని కావ్యాలకు వ్యాఖ్యానం రాశా, పాణిని వ్యాకరణానికి ఎవడు రాయని భాష్యం నేను రాశా. ముందు ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్నా ఆ విషయం ఆలోచించు. పాణిని భాష్యం కూడా రాస్తాడు. ఇది అందరికీ హెచ్చరికే. ఇది ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అప్పుడు డబ్బు సంపాదించుకున్న కనుక మనం రిటైర్ అయితే ఆ జీవితం వేరుగా ఉంటుందండి. మన డబ్బు మన చేతిలో ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ డబ్బు సంపాదించుకున్నాక హాయిగా ఉద్యోగం నుంచి విడిపోమంటే ఆ పదవి విరమణ రోజు 31వ తారీఖున అందరూ దండలేస్తూ ఉంటారు. అవి మనకి ఎలా ఉంటుంది? అమ్మాయ ఇంటికి వెళ్ళిపోతే శుభ్రంగా వేసవకాలం కూడాను సాయంకాలపు చల్లగాలి. రిటైర్మెంట్ లైఫ్ తర్వాతే 60 ఏళ్ల తర్వాతే వచ్చే ఆనందాలు, వాటికి ఇప్పటి నుంచే అనుభూతి చెందడానికి అలవాటు పడితే అప్పుడు బాగుంటుంది. భారతదేశానికి మిగిలిన దేశాలకి తేడా ఏమిటంటే ఐరోపా దేశాలు ఎప్పుడూ చలికాలంలోనే ఉంటాయి సుమారుగా. కానీ భారతదేశంలో గొప్పతనం అండి, ఏ ఋతువుకు అనుకూలంగా ఆ ఋతువు. ఇక్కడ వేసవకాలము బాగుంటుంది, వర్షకాలము బాగుంటుంది, చలికాలము బాగుంటుంది, పోయే కాలం ఒక్కటే బాగుంటుంది. వేసవకాలం ఆనందాలు అనుభవించాలంటే కాస్త సావకాశంగా ఉండాలి జీవితం. దయచేసి పిల్లల్ని ఈ సమయం లేకుండా సంపాదన మీద ప్రోత్సహించండి. సమయం ఉందా అని అడగండి. మీ పిల్లలకి మీరు సమయం కేటాయించండి. మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలకి సమయం కేటాయించమని చెప్పండి. సంపాదన కాదు కేటాయించాలి. అనుభవించాల్సిన రూపాయి ఖర్చు లేకుండా వస్తున్న ఆనందాలు మనం వదిలేసాం. అవే నేను ఇక్కడ అవధానంలో సందర్భం వస్తే చెప్పు. వేసవకాలంలో ఆనందాలు ఏముంటాయో చెప్పండి అంటే సాయంకాలపు చల్లగాలి ఉభయ స్నానములు ప్రాచ్యభామాయమాగ్రపు మేలుకొల్పు సెలవుల్ మధ్యాహ్నపు నిద్ర సంధ్యాయుగ్మారుణము ఆవకాయ ఒక హస్తం బంధునం పట్టలేమోయి అన్న రసాలు
ఒక హస్తం బంధునం పట్టలేవోయి అన్న రసాలు స్నేహరసముల్ జ్యోత్స్నానిశల్ వేసవిన్. మీరు స్నేహానందం అని పెట్టారు కదా, ఆ స్నేహానందం మీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఆనందం ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఏదో 10 ఏళ్ళకి కలిసాం 20 ఏళ్ళకి కలిసామని వారు టచ్లో ఉన్నారు, వీరు టీచర్ పిచ్చిలో ఉన్నారని ఏదో చెప్పుకుంటారు. ఆ నిజమైన ఆనందం 60 ఏళ్ల తర్వాత దొరుకుతుంది. వారిని పిలవండి, కూర్చోమనండి హాయిగాను. అదే స్నేహరసము. ఎంత వేసవకాలమైనా వేసవకాలం సాయంత్రం డాబాయికి కూర్చోండి, భార్యాభర్త ఇద్దరు చెరో కుర్చీ వేసుకుని, వీరైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే పిలవండి, కుటుంబ స్నేహితులు, వారు కూడా కూర్చుంటే నాలుగు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ హాయిగా చల్లగా లేస్తూ ఉంటుంది. అటో బాల్కనీ ఉందండి, ఇటో ఎన్ని బాల్కనీలు ఉంటేనేమో నువ్వు మీ ఆయన కూర్చోలేదు అక్కడ, మీరిద్దరు చెరో ఫోన్లో ఉన్నారు ఇక్కడ. వారు బాల్కనీ, మీరు ఫోన్ కని. చాలామంది చెబుతారు ఇక్కడ వెళ్ళ అటో బాల్కనీ. దేనికి? నువ్వు కూర్చున్నావా? నువ్వు ఫోన్లో ఉన్నావు ఇక్కడ. ఈ ఫోన్లోనే ఉండేటప్పుడు గుడిసెలో ఏడవచ్చు కదా, ఇంత వెళ్ళా ఎందుకు 2 కోట్లు పెట్టి? మనం నిరంతరం ఫోనే చూసేటప్పుడు వెళ్ళా ఎందుకండి? దండక్ కదా. అటో బాల్కనీ ఇటో బాల్కనీ ఉంది, అక్కడ సోఫా సెట్ ఇక్కడ సోఫా సెట్ ఉంది. బయట వాళ్ళు అనవసరం అండి, మీరు కూర్చోండి. ప్రతి సోఫాలో 3 సీట్లు ఉంటాయి కదా, 3 సీట్లో కూర్చోవాలి. మంచినీళ్ళు తాగేట ఇప్పుడు ఇక్కడ, కాఫీ తాగేట ఇప్పుడు ఇక్కడ, టీవీ తాగేట ఇప్పుడు 3 సీట్లో కూర్చుంటే అందులో కష్ట సుఖాలు మనకి తెలుస్తాయి. అవన్నీ వదిలేసి మా బోటిగాడు ఎవరికో వదిలేస్తారు. అదృష్టవంతులు ఎవరంటే మేమే. లక్షలు ఖరీదు చేసే సోఫాలన్నింటిలో నేను కూర్చున్నాను. కోట్ల ఖరీదు చేసేటువంటి ఇళ్లల్లో నేను హాయిగా వసతి ఉన్నా. అమెరికా ప్రెసిడెంటు, రష్యా ప్రెసిడెంటు తప్ప ఎవరు ఎక్కిన కారు ఒకటి ఉంది, లిమోజిన్ ఏదో అంట, అది నేను 3 సార్లు ఎక్కా. సొమ్ము ఒకటిది, సోకొకటిది. కార్యకర్తలు తీసుకెళ్ళి అమెరికా ఎక్కించారు. ఇప్పుడు రష్యా తీసుకెళ్తే ఇంకోటి ఎక్కిస్తారు. సొమ్ము వాడిది, నా సొమ్ము పోయింది. దాన్ని ఉపయోగించాలి కదా. నేను లిమోజిన్ ఉపయోగించాను కాబట్టి నాకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కే కారు మీద నాకేం వాంచలేదు. ఆల్రెడీ యూజర్ 3 టైమ్స్, నాకు ఇంకా వాంచలేదు. మన ఇంట్లో ఉన్న సోఫాలు, బాల్కనీలు మనం అనుభవించాలి కదా, ఆనందించాలి కదా. అంటే సాయంకాలపు చల్లగాలి, సాయంకాలం ఖచ్చితంగా ఒక సమయం పెట్టుకుని దంపతులు 5 తర్వాత అక్కడే కూర్చోవాలి. ఆ టీ ఏదో అక్కడే తాగాలి. వేసవకాలం అయితే నిమ్మరసం నీళ్లు తాగితే అక్కడే తాగాలి. ఇక్కడ కక్కుర్తిగా ఫోన్ ఒకటి చూసుకుని ఎందుకు దరిద్రం ఇది? ఓ పక్క పీలవడం, ఓ పక్క కెలకడం. అది కూడా కాసేపు 5 నిమిషాలు కేటాయించలేవా? సగం తాగుతూ సగం కెలకాలా? అంత అర్జెంటా? ఆ వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? అవతల వాడు స్నేహం చెడిపోదు. అంత రెస్పాండ్ అయిపోతే చెడిపోయే స్నేహం పోవడమే మంచిది, ఉండక్కర్లేదు. మనం ఏ ఆనందము పొందలేకుండా ఇదేమిటండి దరిద్రం ఇక్కడ. అందులో వాడు స్మైలీ పెట్టడం, మనం మైలీ పెట్టడం, ఎదవ బొమ్మలన్నీ పెట్టడం, ఎలిజీ అని. దీన్ని బట్టి రకరకాల అపార్థాలు రావడం, ఆ పెట్టింది అర్థం కాక నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియదు ఆ బొమ్మ. అలా ఉండడమే కొబ్బరి చెప్పంత ఉంటుంది. దాంట్లో వాడు పెదవి ఇటు తిప్పాడా అటు తిప్పాడా, ఒక కన్నా 2 కళ్ళ, కన్ను కొట్టాడా కన్ను మూసాడా, కన్ను మూసాడో తెలియదు, కన్ను కొట్టాడో తెలియదు. ఏదో పెడతాడు ఒకడు వెటకారం. చచ్చిపోవడానికి నేను ఇంత పద్యం పంపిస్తే వెటకారంగా పెట్టాడు. ఎందుకు పంపమని కూడా చెప్పాడు? అసలు నేను పంపమని కూడా చెప్పాడు. దీనికి ఇచ్చిన ప్రాధాన్యం మనం ప్రకృతికి ఇవ్వట్లేదండి. వేసవకాలం మరొకటి, ఉభయ స్నానాలు. శుభ్రంగా 2 పూట్ల స్నానం చేయండి, ఎంత ఆనందంగా ఉంటుందో. చలికాలం చేయలేం, వేసవకాలమైనా చేయొచ్చు కదా. వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి జీవితంలో 2 ఉన్నాయండి. 1 స్నానం, 2 దానం. స్నానం చేసి ఇలా నీళ్ల గదిలోంచి బయటికి రాగానే హాయిగా అనిపిస్తుంది. వెంటనే ఫలితం అంటే అది దానం. అంతే. నువ్వు ఎవరికైనా 10 రూపాయలు దానివి, వెంటనే వస్తుందమ్మా. భగవంతుడు ఉన్నాడు, సందేహించాల్సిన పనిలా. మనకు కాకపోయినా మన పిల్లలకైనా వస్తుంది. తరతరాలు బాగుంటారు. దాన ధర్మాలు చెయ్యాలి. దాన ధర్మం చేయడం అంటే ఏదో కోల్పోవడం కాదండి, దయచేసి గ్రహిద్దాం. వచ్చే జన్మకి పెట్టుబడి దాన ధర్మాలంటే అర్థం అదండి. వచ్చే జన్మకి పెట్టుబడి. ఇప్పుడే పెట్టేశాం క్యాపిటల్. ఈ షేర్లు పెరుగుతాయో లేదో తెలియదు, ఆ షేర్లు ఖచ్చితంగా పెరుగుతాయి. ఆ జన్మలో ఏ రూపాయి వస్తే నీకు కలుగుతుందో అది ఇస్తాడు దేవుడు. 10 రూపాయలు పెడితే 10 రూపాయలు ఇవ్వడు. ఈ 10 రూపాయలు ఇంకో జన్మ ఎత్తాక విలువే ఉండదు ఇక్కడ. అప్పుడు 10,000 అడితే కానీ కాఫీ రాదు. అంచేది భగవంతుడు 10,000 ఇస్తాడు. ఎందుకంటే వాడు మనం ఇచ్చిన 10 రూపాయల వల్ల వాడు కాఫీ తాగాడు. మనకు అప్పుడు కాఫీ తాగే యోగం రావాలంటే 10,000 రావాలి. 10 రూపాయలు కుదరదు ఇక్కడ. అంత ఇస్తాడు. అది ధర్మశాస్త్రాలన్నీ గ్రహించిన విషయం, చెప్పిన విషయం, మనం సందేహించక్కల. ప్రాచ్య భామా యామాగ్రపు మేలు కొల్పు. వేసవకాలంలో ఎప్పుడు ఆనందం అనుభవించాలంటే పొద్దున్నే లేవాలి, 5ంటికే లేవాలి. అప్పటికే సూర్యోదయం అవ్వడానికి వాతావరణం, ఆకాశం ఇలా వేదిక సిద్ధం చేసినట్టు వేదిక సిద్ధం చేసి ఉంటుంది సూర్య భగవానుడి కోసం. మనం దాన్ని చూడడానికి బయటికి వెళ్ళాలి.
ఆ తూర్పు దిక్కు అనేటువంటి కాంత నిన్ను లేపుతుందయా, నిద్ర లేపుతుండే అదా ముసుగెట్టుకు పడుకుంటావు. వేసవకాలం కూడా ఏసీ వేసుకుని, పెద్ద దరిద్రం ఏంటంటే మనకి ఏసీ 18లో పెడతాడు, దుప్పటి కప్పుతాడు. దీన్నే మహాలయ పక్షాల్లో మహాతద్దినం అంటారు. నువ్వు 24లోనే 25లోనే పెడితే దుప్పటి కప్పక్కల ఏసీ ఎందుకు వేసావు? వేడిగా ఉందని. మరి దుప్పటి కప్పుతావేంటి అంటే బుర్ర లేదు మనకి, బుద్ధి లేకపోవడం కాదు, బుర్ర కూడా లేదు. దుప్పటి కప్పే పరిస్థితి ఉంటే ఏసీ ఎందుకయ్యా? నువ్వు తీసేరాదా? ఏసీ 18లో పెడతాడు, దుప్పటి కప్పుతాడు. అంటే ఏం అనుభవిస్తున్నట్టు ముసుగెట్టుకుని వీడి గాలి వీడే పీడిస్తున్నాడు. వేసవకాలం అయినా ఏ కాలమైనా 24, 25 అని అందరూ చెబుతారు. 24, 25లోనే పెట్టు, సుఖంగా పడుకో. వేసవకాలం దుప్పటి కప్పుకో, చలికాలం కప్పుకో. ఏసీ అవసరం లేదు కదా, కప్పుకో. అవసరమైన రోజుల్లో కప్పుకో, ఆ దుప్పట్లో ఉండే ఆనందం పొందు. వేసవకాలం హాయిగా శుభ్రంగా తువ్వాలు కట్టుకుని పడుకో. చూసేవాడు అదృష్టం, వదిలే. హాయిగా గాలేస్తూ ఉంటుంది. ఏం పోయింది? ఏ ఆనందము పొందట్లేదు ఇప్పుడు రకరకాల కారణాల వల్ల. అప్పుడు దుప్పటే, ఇప్పుడు దుప్పటే, అప్పుడు ఏసీ. ఏమి కర్మ ఇది? ఎప్పుడు గదిలో కూర్చోవడం, అక్కడ ఏమి కిటికీ కూడా ఉండదు. ఆ గదిలో బెడ్రూమ్లో కిటికీ ఉండదండి, అదేం దరిద్రం. అన్నీ మూసేశారు, కప్బోర్డ్స్ కప్బోర్డ్స్ కప్బోర్డ్స్. ఎక్కడ లోపలికి వెడితే ఏ మంచం తప్పితే ఏముండదు అక్కడ. దాని మీద పడుకున్న వాళ్ళ మధ్య సెక్స్ ఉందో లేదు. 3 × పెళ్ళాం, 7 × 7 కొట్టుకు చావండి ఇద్దరు. ఇక్కడ అభిప్రాయ భేదాలు. నేను ప్రకృతిని ఆస్వాదించట్ల. రూపాయి ఖర్చు లేకుండా వచ్చే ఆనందాలు చాలా ఉన్నాయి మనకి. సెలవులు, ముఖ్యంగా వేసవకాలం పిల్లలకు కూడా సెలవు. పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మాకు ఏడాదికి 3 నెలల సెలవు. మా అంత సుఖమైన ఉద్యోగం ఇంకెవరికి ఉండదు. వేసవకాలం సెలవులు, దసరాకి సెలవులు, సంక్రాంతి సెలవులు. ఎప్పుడైనా 2 రోజులు సెలవు కావాలంటే మేమే పిల్లల్ని గెలుతాం. వాడు స్ట్రైక్ చేస్తాడు, మాకు సెలవు. ఈ ఆనందాలు అనుభవించవచ్చు కదండి. ఊరికే వస్తున్నాయి. ఇంతవరకు సాయంకాలం బయట కూర్చున్నందుకు, ఏమిటి చల్లగాలు ఆస్వాదించినందుకు, సెలవుల్లో గడిపినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు రాలా అదృష్టవంతులు. లేకపోతే సన్ ట్యాక్స్, మూన్ ట్యాక్స్ కూడా వస్తాయి ముందు ముందు. డబ్బులు లేకపోతే ఉన్న డబ్బులన్నీ ఉచిత పథకాలకు అయిపోతే ఏం చేస్తారు? పని లేక ఇక అది మొదలెడతారు. ఇక నువ్వు బయట కూర్చున్నావు ట్యాక్స్ కట్టు, లోపలికి వచ్చావు ట్యాక్స్ కట్టు. ఇంకా అంత దరిద్రం రాలేదు కదా, అవి అనుభవించవచ్చు. మధ్యాహ్నపు నిద్ర, మధ్యాహ్నం హాయిగా రిటైర్ అయిపోయిన తర్వాత సుఖం పెట్టండి. శుభ్రంగా 1 గంటకు పక్కేసి 3 వరకు లేవక ఉద్యోగం చేసేటప్పుడు అవకాశం ఉందా? సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో చేసాం, ఎక్కడ ఊపిరి సలపనంత ఉద్యోగాలు చేసాం. 60 ఏళ్ళు దాటా కూడా మళ్ళీ ఎందుకండి ఈ సీని? వదిలేయి, సుఖంగా 2 గంటలు పడుకో. నీకు లేవాలనిపిస్తే లేదా టీ పెట్టాకలే. ముత్యాలమ్మ జాతరలో ముత్యాలమ్మ కోడి పుంజు చూపిస్తే కానీ గరగొన్నవాడు గంతేయడు. అలాగే ఈ పెద్ద మనిషికి టీ చూపిస్తే కానీ లేవడు. వై సుఖంగా పడుకో. అప్పుడు 3:30కి వచ్చి కూర్చో, ఫ్రెండ్ని పిలుచుకున్నారు, కబుర్లు చెప్పుకో. ఎవరు లేకపోవడం ఏంటి? భార్యే పెద్ద ఫ్రెండ్, భర్తే పెద్ద ఫ్రెండ్, అంతకంటే ఫ్రెండ్ ఏమిటండి? కూర్చుని ఇద్దరు టీ తాగండి సుఖంగా. చలికాలం అయితే, వేసవకాలం అయితే నిమ్మరసాన్ని నీళ్ళు తాగండి, 4 కబుర్లు చెప్పుకోండి. పాతకాలపు స్మృతులన్నీ తెచ్చుకోండి. వీలైతే ఒక గొడవ పెట్టుకోండి, ఏదో ఒకటి 1 గంట కాలక్షేపం. అయిపోయిన తర్వాత ఓకే, అంతా క్యాన్సిల్, మొత్తం అయిపోయింది అంతే. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. ఇప్పుడు మాటలు ఇప్పుడే మర్చిపోవలసిందిగా విజ్ఞప్తి, వందన సమర్పణ అంతే. ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నామంటే గొడవ అంతే. సరదా కావాలి కదా, ఏం లేకపోతే ఎలా గొడవ పెట్టుకుంటాం. జగడమాడైనా జాగారం చేయమన్నారు శివరాత్రి. శివరాత్రి నాడు నిద్ర వస్తుంటే వెళ్ళంతా గొడవ పెట్టుకు జాగారం చేయాలి. 12 దాటాకి మొత్తం సంధి రాయిబారం అంతే. మరి నిద్ర వస్తుంటే ఏం చేస్తాం? దీని జీవితాన్ని సరదాగా మార్చుకోవచ్చు. సెలవులు, మధ్యాహ్నపు నిద్ర, సంధ్యాయుగ్మారుణ ఆవకాయ. తెలుగు భారతీయులు కాదు, ఆంధ్రులకు మాత్రమే పట్టిన అదృష్టం. వేసవకాలమే ఆవకాయ రుచిగా ఉంటుంది మిగిలినప్పుడు కంటే. అసలు ఆ కొత్త ఆవకాయ వేసుకుని మామిడి పండ్లు నంచుకుంటే అంతకంటే గొప్ప ఆనందం ఉందండి. ఇలా తినే పిజ్జాలు, బర్గర్లు ఏమైనా ఆనందంగా ఉంటాయి? వాడు ఇంత రొట్టు ముక్క ఎడతాడు, దాన్ని 2 భాగాలు చేస్తాడు, దాని మధ్యలో గడ్డి, గాదం, మన్ను, మాంసం అన్నీ పెట్టి అని తింటూ ఉంటాడు. ఇంత నోరు తెరవాలా దానికి? ఒక మామిడి పండు శుభ్రంగా చెరుకు రసాలు, నూజివీడు రసాలు వస్తాయి. నూజివీడిని తెప్పించండి. మీరు ఇబ్రహీంపట్నం వాళ్ళు కదా, నూజివీడు దగ్గరే కదా, తెప్పించండి నూజివీడు రసాలు. అవి ఎలా ఉంటాయంటే పద్యంలో చెప్పా, ఒక హస్తం బంధునం పట్టలేమో ఈ అన్న రసాలు. ఒక రసం పండు చేతిలో పెట్టు, ఒక చేతితో పట్టుకోవాలి, 2 చేతితో పట్టుకోవాలి. దాన్ని అలాగే తినాలి, కొయ్యకూడదు. అది రసం. కోసే పండు వేరు, పీల్చే రసం తాగే పండు వేరు. ఒక హస్తంలో సరిపోనటువంటి 2 చేతులతో పట్టుకుంటే కానీ అంత మొత్తం ఇవ్వాలన్నా ఆవిడ 2 చేతులు పట్టాలి. స్నేహరసము, అన్నింటికి మించినవి స్నేహరసాలండి. వాటిని ఆస్వాదించవచ్చు కదా, అభ్యంతరం ఏముంది ఇక్కడ? దాంతోపాటుగా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడు చూసిన విషయాలే అయినా 60 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత నుంచే మీరు అభ్యాసం చేస్తే కొత్తగా ఉంటాయండి. మన పిల్లలే మనకు ఆశ్చర్యంగా కనపడతారు. 50 దాటేసరికి వాడికి పెళ్ళి,
వాడు చిన్నపిల్లని ఎత్తుకుని మన దగ్గరికి వచ్చాడు, నాన్న మనవరాలు ఎంత బాగుందో అంటే మనకేమనిపిస్తుంది, వీడు గాడిది వీడి చిన్నప్పుడు ఈ వయసులో వీడు నేను అప్పుడు వీడు తండ్రి అయిపోయాడు, వీడికో కూతురు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం అండి. అది మనకెంత అదృష్టం ఉంటుంది. మా పెద్ద అబ్బాయి కూతురు పుట్టగానే వాడు నాకు చూపించి ఇలాగే అంటే అన్నాను, వాడిని నేను ఎత్తుకున్న ఫోటో వాడికి పంపించి దీన్ని ఓ చోట పెట్టరా. వాడు పుట్టినప్పుడు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఫోటో ఉంది, నాకు జాగ్రత్త చేయడం వల్ల అది ఇచ్చా. ఇప్పుడు వాడి ఇంట్లో వాడు విశాఖపట్నంలో వాడు ఈ ఫోటో పెట్టి వాళ్ళ అమ్మాయిని వాడు ఎత్తుకున్న ఫోటో పెట్టి 2 ఫోటో పెడితే చూసిన వాళ్ళు అంటారు, మీ నాన్నగారికి నీకు తేడా కనపట్లేదే, ఆ పిల్లలు కూడా తేడా కనపట్లే. ఇదంత విచిత్రం ఇది జీవితంలో. దీన్నే కావ్యాల్లో ఎంత అందంగా చెబుతారంటే, నువ్వు చూసినవే అయినా కొత్తగా కనపడతాయ్యా జీవితంలో, ఎందుకు విసుక్కుంటున్నావు. దృష్టపూర్వ అపిహ్యర్థాక కావ్యే రసపరిగ్రహాత్, దృష్టపూర్వ అపిహ్యర్థాక కావ్యే రసపరిగ్రహాత్, సర్వే నవయివా భాంతి సర్వే నవయివా భాంతి మధుమాసైవ ద్రుమాగా మధుమాసైవ ద్రుమాగా. దృష్టపూర్వాపిహ్యర్థాక, నువ్వు అనుభవించిన సుఖాలే కావచ్చు, పొందినవే కావచ్చు, నీ కొడుకునో నీ కూతురునో నువ్వు ఎత్తుకున్నప్పుడు నువ్వు ఆనందించి ఉండొచ్చు తల్లిగా తండ్రిగా. కానీ మనవరాలని మన కూతురు ఎత్తుకుని మన దగ్గర కూర్చుంటే, నేను తల్లిని, ఈవిడ నా కూతురు, దానికో కూతురు ఉంది, ఇదే పిట్ట కదా, దానికో చిన్న పిట్ట, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. నేను దీనికోసం పడిన తాపత్రయం కంటే నా కూతురు ఎక్కువ పడిపోతుంది, దీనికోసం నేను కూడా పడవలసి వస్తుంది. అంతే కదా. దానికి వల్ల కాకపోతే అమ్మ రొంపట్టింది, నాకు ఏం చేయాలో తెలియట్లా, నువ్వు చూసుకో ఉంటుంది. ఈ తల్లి వెంటనే వైద్యం చేస్తుంది అనుభవం కారణంగా. అంటే ఇదివరకు చూసినటువంటి పిల్లలే మనకి విచిత్రంగా కనపడతారండి. సర్వే నవయవా భాంతి, అన్నీ కొత్తగా ఉంటాయి. ఎలాగా కావ్యే రసపరిగ్రహాత్, కావ్యాల్లో రసం అనేది ఉంటుంది. అది ఆ నాటకం ఎన్నిసార్లు చూసినా మనకు చూడాలనిపిస్తుంది. హరిశ్చంద్ర నాటకం 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని, అదే రసం కదా, అదే కరుణ కదా. హరిశ్చంద్రుడు రాజు అని తెలుసు, ఆయన అన్నీ కోల్పోతాడని తెలుసు, అడవికి పోతాడని తెలుసు, అక్కడ మాయలు జరుగుతాయని తెలుసు. లోకితాసుడు చంద్రమతి దాసీలు అయిపోతారని తెలుసు, ఈయన కాటికాపర అవుతాడని తెలుసు, భార్యనే నరికేయాల్సిన అవసరం వస్తుందని తెలుసు. ఈ నాటకం 100 సార్లు ఎలా చూస్తారండి. పైగా దుఃఖం, ఇది సుఖం కాదు. ఏ రాధాకృష్ణ అయితే పోనీ సరదా దృశ్యాలు ఉంటే చూద్దాం అనుకోవచ్చు, హరిశ్చంద్రుల్లో ఏముంటాయి వాళ్ళకాడ తప్ప. కానీ మరి అదే హరిశ్చంద్రుడు శ్మశానమా ఓ సురాపాత్రమా నీ అత్యంతము పూజ్యురాలవు అని అంటుంటే అని ఎలా వేసాం మనం. పైగా 100 రూపాయల నోటు వేదిక మీద మళ్ళీ పాడో అన్నాం. వాడు ఏడుస్తుంటే నీకు ఆనందంగా ఉందా, డబ్బులు ఇచ్చి పాడమంటున్నావు. లోకితాసుడు పోయి చంద్రమతి ఏడుస్తూ ఉంటే బ్రహ్మాండంగా పాడేవని మా దగ్గర రాజేశ్వరుడు ఒక నటీమని ఉండేది, అప్పట్లో బాగా వేసేది ఆవిడకి 2 రూపాయలు ఇచ్చి పాడమండం చూసాను. నాకు అప్పుడు చిన్నతనంలో తెలియక ఆవిడ కొడుకు పోయి ఏడుస్తుంటే వీడికి ఆనందంగా ఉంది, 2 రూపాయలు ఇచ్చాడు అనుకున్నాను. ఆవిడ 2 రూపాయలు తీసుకుని చక్కగా దోపేసి మళ్ళీ పాడేస్తుంది ఆవిడ. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఈ కొడుకు పోయిన దుఃఖం ఉందా లేదా. అది నాటకం. ఎంత ఆశ్చర్యం అండి. నాటకం అర్థమైతే జీవితం అర్థమవుతుంది. అందుకే ఈ జగత్తుని జగన్నాటకం అంటారు, కృష్ణ పరమాత్మని జగన్నాటక సూత్రధారి అంటారు. ఇది నాటకం అని అర్థమైతే జీవితం చాలా బాగుంటుంది. మనం దీన్ని రియల్ లైఫ్ అనుకుంటున్నాం, ఇది రియల్ లైఫ్, ఇది రియల్ కాదు. ఇదో పెద్ద మిథ్య, ఇదో నాటకం. ఇందులో అనేక రసాలు నడుస్తాయి. అయితే చంద్రమతి పాత్ర వేసినప్పటికీ తెలుసు తన కొడుకు పోలేదని. కింద పడుకుని మేము ఇచ్చిన అట్టిపళ్ళు తినేవాడు. లోకితాసులు ఇలా అడ్డంగా పడుకుంటాడు బల్ల మీద. మేము హార్మనీ పెట్టి నుంచి 2 అట్టిపళ్ళు ఇచ్చాడు. ఆ వేసింది మావాడే, మా ఫ్రెండే. లోకితాసుల కోసం ఏమన్నా పట్టుకొస్తారేటి ఇక్కడ, మళ్ళీ 400 ఇవ్వాలి వాడికి. ఎవడో మా ఫ్రెండ్ని ఒకటి అక్కడ పోయాడు, వీడేమో అరే అట్టిపళ్ళు పట్టరారేవాడు. వాడు ఏదో అరగంట పడుకోవాలి, వీడు పద్యాలు అయ్యేవారు. వాడు కాలక్షేపం ఏది. మేము ఎందుకని కింద నుంచి అట్టిపళ్ళు అందించేవాళ్ళం. మిఠాయి ఉండలు, వేరుశనగ పప్పులు, వాడు ఇవన్నీ తినేవాడు. మాకెలా ఉండేది, వాడు చచ్చిపోలేదు, వేరుశనగ పప్పు తింటున్నాడు. ఈవిడేమో పోకుండానే పోయాడని ఏడుస్తుంది. వీడెవడో బుద్ధి లేకుండా 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఏడవమంటున్నాడు. ఎంత విచిత్రం అండి. నాటకం అర్థమైతే, సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది. అక్కడ ఏది నిజంగా జరగలేదని మనకి తెలుసు. సినిమాలో అందరూ నటులు నటిస్తున్నారని తెలుసు, వాళ్ళ తర్వాత అన్నీ మళ్ళీ మామూలుగానే ఉంటారని తెలుసు. కానీ వాళ్ళు దుఃఖపడ్డారని మనం దుఃఖపడ్డాం, రుమాళ్ళు తడిపేసుకోవడం. వాళ్ళ కోపం వస్తే మనం కోపం వచ్చేయడం, వాళ్ళు ఎగిరితే మనం ఎగరడం. ఎంత విచిత్రం ఇది. ఇదే జీవితం కూడా. జీవితం కూడా ఒక నాటకం. నాటకంగా నువ్వు భావిస్తే ఆనందంగా ఉంటుంది. దీన్ని నిజం అనుకునేసరికి బీపీ వచ్చేసింది. ఇక్కడ నటించే నటుడికి బీపీ రాలేదండి. కిందకి దిగాక డబ్బులు ఇవ్వకపోతే బీపీ వచ్చింది వాడికి. నటించే నటుడు పద్యాలు పాడుతున్న హరిశ్చంద్ర పద్యాలు ముఖ్యంగా చూడండి. హరిశ్చంద్రుడు వేదిక మీదకి వస్తాడు, మా యామే జగం అని పాడాలి కదా. 6 మనిషిని ఏమంటాడు, 6:30 అంటాడు. ఎందుకంటే వీడు 3:30 వేసాడు. వీడు 3:30 వేసే వచ్చాడు, లేత పాడలేడు. అందుకని 6:30 వాడు సొమ్మె 7:30 వేస్తాడు.
పెద్దగా పాడతాడు. అంత గొంతెత్తి పాడినా వాడి గుండెపోటు రాదండి. దిగా కిరాయి ఎక్కడితే మాత్రం వస్తుంది. గుండెపోటు వాడికి వస్తుంది, రోకటపోటు వీడికి వస్తుంది. ఇది జీవితం. ఆ నాటకంగానే దీన్ని ఎందుకు భావించలేకపోతున్నావు? ఇది నాది నాది అనుకోబట్టి ఇక్కడ ఏదో వచ్చింది. మొత్తం సమస్యలన్నింటికి అదే కారణం. నాది అనడమే సమస్య, అందరిది అంటే పరిష్కారం అండి లెక్క. నాది సమస్య, అందరిది అనేది పరిష్కారం. ఈ సభ అందరిది అనుకున్నాం కాబట్టి మీరు అన్ని నియమ నిబంధనలు అన్నీ పాటించి, మీకంటే చిన్నవాడినైనా పెద్దవాడినైనా నా మాట గౌరవించి ఫోన్లు కట్టేసి మంచినీళ్ళు కూడా తాగడం మానేసి, మధ్యలో పళ్ళరసాలు ఇచ్చినా తాగడం మానేసి వింటున్నారు. ఎందుకని? ఇది అందరిది అనే మాట ఉంది. అదే పరిష్కారం, అదే పరిష్కారం. నా సభ, నేను మంచినీళ్ళు తాగితే ఆయన కూడా వద్దనడానికి, నేను ఫోన్ చూస్తే ఆయన కూడా వద్దనడానికంటే గొడవ అయిపోతుంది. ఇది సభ ఒక ఏకాత్మ ప్రయోజనం కోసం వచ్చాము ఇక్కడికి. మనం ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు ఇక్కడికి. ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ వెరీ సీరియస్. ఇది గంభీరమైన విషయం నేను మాట్లాడేది, సరదా కాదు. ఇందులో జోకులు ఉంటే ఉండొచ్చు, నవ్వితే నవ్వచ్చు. దిస్ ఈజ్ వెరీ సీరియస్. ఇది అమల్లో పెడితేనే ఆనందంగా ఉంటారు, లేకపోతే మట్టి కొట్టుకుపోవడమే ఎక్కడలాగా. పెట్టాలంటే దాన్ని శ్రద్ధగానే వినాలి. ఏదో తాగుతూ ఏదో తింటూ ఫోన్ చూస్తూ మధ్యలో ఓసారి నవ్వగానే ఏంటికి నవ్వారు, నీ మొహం నీ నవ్వే యోగం లేదు, వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వారు అడుగుతున్నామంటే నువ్వు వెళ్ళలేదన్నమాట. కోల్పోవడానికి వీల్లేదు. మీతో పాటు నేను ఫోన్ చూడడం మొదలెట్టాను కూడా మొత్తం సభ గోవిందా. నేను చూడకూడదు ఏంటి ఇక్కడ? అందరం ఒకే దాని మీద, అదే అందరిది అనుకుంటే పరిష్కారం, నాది అనుకుంటే సమస్య. జీవితంలో ఏదైనా అంతే. అది అందరికి సంబంధించిన బాధ్యత అంటే మనం తేలిగ్గానే తీసుకుంటూ చేయవలసింది ఏదో చేస్తాం. నాది అనుకోని వెరితాపత్రయం పడతాం, విఫలం అవుతాం, దెబ్బతింటాం. చూసుకునేవాడు చూసుకుంటాడు. అందుకని కావ్యే రస పరిగ్రహాత్, నాటకంలో ఎలాగైతే దుఃఖాన్ని సైతం, శృంగారాన్ని సైతం, మరోదాన్ని, వీరాన్ని, అద్భుతాన్ని, బీభత్సాన్ని, భయానకాన్ని కూడా మనం రసంగా స్వీకరించామో, జీవితంలో కూడా పరిణామాలని రసంగా స్వీకరించగలగాలి. అప్పుడే అది బాగుంటుంది ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ వయస్సు దాటాక, 50 దాటాక 60 చేరుతూ ఉంటే, 60 కూడా దాటాక వచ్చే పెద్ద సమస్య ఏమిటో తెలుసా? రిటైర్ అయిపోయాం, ఏం చేయాలో తోచట్లేదు. ఇది పెద్ద సమస్య. ఇంతకాలం ఏం తోచింది? 10 మందిని తోసాడు లోపలికి, అందుకని తోచింది. ఇప్పుడు ఆ తోపుడు బండి లేదు ఇక్కడ, ఎవడో పట్టించుకోవట్ల. ఆఫీసులో ఉంటే అక్కడ ఏదో పెత్తనం చేయడం, 10 మందికి బాస్ అనడం, వాడు ఎవడో శబాస్ అనడం. అది ఇవి ఇంట్లో ఉంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్న ఉద్యోగం చేసినా ఇవిడికో పెత్తనం ఉంటుందిగా, ఇంట్లో పెత్తనం ఉంటుంది. లేకపోతే కనీసం పని మనుషుల మీద పెత్తనం చేయడం, ఏదో ఆకుకూరల వాడి మీదనే పెత్తనం చేయాలి. ఎవడో ఒరే అనడానికి ఒకడు ఉండాలి మనకి. ఏదో చేసాం. రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, మనం అక్కడ కూర్చుంటే మన మీదే పెత్తనాలు మొదలవుతాయండి. దాన్ని భరించగలగాలి. అదే జీవితం అంటే. ఇంతకాలం మనం చేసాం కదా. ఇప్పుడు వాడు చేస్తారు. ఒక హెడ్ మాస్టర్గా పనిచేసాడు ఒక ఆయన ఇంకొకటి ఆయనకి అప్పగించాడు. ఈయన వచ్చేస్తాడు, ఆయన ఉంటాడు కదా, చేసుకోమనాలి, సహకరించాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏమంటే మీరు ఉన్నట్టుగా లేదండి అంటే, ఈ రిటైర్ అయిన హెడ్ మాస్టర్కి ఎంత ఆనందంగా ఉంటుందో. అది బ్రహ్మానంద పదవి. లేదు కదా. మొన్న వచ్చిన సైన్స్ మాస్టర్ కూడా అదే అన్నారయ్యా, ఏంటి స్కూల్ మొత్తం పాడైపోయిందిరా. నన్ను మన్నించండి, ఈ కుళ్ళు బుద్ధి ఎలా ఉందంటే, ఈ రిటైర్ అయిన హెడ్ మాస్టర్కి స్కూల్ పాడైపోవాలని ఉందండి. ఈయనకి బాగుపడాలండి. తాను వదిలేసాడు కాబట్టి పాడైపోవాలి, తాను ఉంటే బాగుండాలి. ఈ బుద్ధికి పరిష్కారం చెప్పండమా, మొత్తం ప్రపంచ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నువ్వు ఉన్నప్పుడేమో అది బాగుండాలా, నువ్వు బయటకు వచ్చా కూడా పాడైపోవాలా. ఏదైనా క్లబ్కి సెక్రటరీగా చేసిన అంతే, సంస్థకి అధిపతిగా చేసినంతే. వాడు ఉన్నప్పుడు బాగుండాలి. వాడు వచ్చిన తర్వాత ఎవరన్నా వస్తే మీరు ఉన్నట్టుగా లేదండి అనగానే ఇంకాస్త టీ ఎక్కువిస్తాడు, ఇంకాస్త కాఫీ ఎక్కువిస్తాడు. కానీ ఇది విషం రూపంలో వాడు హృదయంలో కొడుతుందని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ ద్వేషం. సంస్థ అన్నాక ఎప్పుడైనా బాగుండాలి, మనం ఉన్నా లేకపోయినా. సంసారమైనా అంతే, ప్రపంచమైనా అంతే, మనం ఉన్నా లేకపోయినా బాగుండాలి. ఒకటే లెక్కండి, జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది. కానీ మనం పోతే ఏది ఆగదండి. అది గ్రహించుకోవాలి. ఎక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. మనకి ఏదో మొత్తం ప్రపంచం గాంధీ గారు పోతే ఆగలేదు, మనం ఆగిపోతే కదా మనం అవడం. దానికి సిద్ధపడాలి ముందే. అంతేగాని పోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుందుకు వీలుగా మనమే ముందు ఇది మరీ తద్దినం అంటారు దీన్ని. వాడు పెట్టుకుంటాడు, లేకపోతాడు. వాడు గుర్తుపెట్టుకుని ఒక పెద్ద విగ్రహం పెడితే మాత్రం మనకేమైనా కలిసి వచ్చిందా? ఇటీవల ఎవరో నాకు ఫోన్ చేశారు ఒంగోలు నుంచి, మేము ఈ విగ్రహం పెట్టదలుచుకున్నాము, నేను బతుకుండా మీకు ఇష్టం లేదా అని అడిగాను. చాలా సీరియస్గా ఉంటుంది యోగా. ఏంటి నా విగ్రహం ఎందుకు పెడతావు? మాకు గౌరవం అయితే నేను చెప్పినవి విగ్రహం పెడతానంట, పైన నా విగ్రహం పెడతాడు, నన్నే వచ్చి ఆవిష్కరించమంటాడు. నమశివాయ. అప్పుడు నేను ఇంకో నాకంటే తెలివిగా మాట్లాడింది మా శారద. విగ్రహం పెడతారంటే తర్వాత పెట్టాలని ఎట్లా ఇస్తా, ఎవరు చూశారు మా ఆయన మీద. నిజం చెప్పావు వెళ్ళాలా అనుకున్నా. మనకు తోచిన ఆలోచనలు ఆడాళ్ళకి తోస్తాయి. వాడు మొహమ్మద్ చెప్పేసి
మీరు విగ్రహం పెడతారండి, తర్వాత పెట్టెలు రెట్లేస్తే మీరు పట్టించుకుంటారా? ఇది భరించాలా మేమని చెప్పింది. అంతే కదండి అన్ని విగ్రహాలకి జరుగుతున్న మర్యాద. విగ్రహం పెట్టేద్దాం, ఏదో ఇచ్చేద్దాం, కంకణాలు చేయించేద్దాం, నానా గొడవ చేసేద్దాం, చెప్పింది ఆచరిద్దామని ఉండదండి. అది చాలా కష్టం కదా. ఇది చాలా తేలిక. ఆయన దగ్గర మోజు సంపాదించుకోవచ్చు బాగా. మాకు అత్యంత ఆత్మీయులు నా విగ్రహం పెట్టి నాకు ఉపయోగం ఏంటి దానివల్ల? ఈ విగ్రహాల వల్ల మనకు కలిసి వచ్చిందండి. చెప్పింది ఏమైనా ఆచరిస్తే ఆ పేరు జీవితాంతం ఉంటుందండి, తరాల తరబడి ఉంటుందమ్మా. మీ పిల్లలు, మీ మనవాళ్ళు కూడా చెప్పుకుంటారు, పలానా ఆయన మా నాన్నకి చెప్పారట, మా నాన్న నాకు చెప్పారు, ఈ మాటలని చెప్పుకుంటే అప్పటికి నేను బతుకున్నట్టే కదా. కాళిదాసు వాడు ఎందుకు బతుకున్నాడు, మాగుడు ఈరోజు ఎందుకు బతుకొచ్చాడు ఇక్కడికి? మంచి మాటలు చెప్పబట్టే కదా. ఆ మాటల ఆచరణ ద్వారా ప్రచారం కావాలి కానీ ఒట్టిన ఆ వ్యక్తికి ఏదో సన్మానాలు సత్కారాలు చేయడం కాదండి. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. అందుకే ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు అంటే అది గొప్ప దశ. ఏమీ చెయ్యకపోవడమే నిజమైన జ్ఞానం. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు తన తత్వంలో, మనిషి సుఖపడాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. ఏమీ చెయ్యకు సుఖంగా ఉంటామని. కనీసం అది రిటైర్ అయ్యాకైనా మనం గమనించాలి. ఏమీ చెయ్యొద్దు, హాయిగా ఇంట్లో సుఖంగా కూర్చుని ఏది అత్యవసరమే వస్తుందో అదే చేస్తాం. మిగిలిన కాలక్షేపాలు ఏవో మనం గ్రంథాలు చదువుకోవడమో ఏదో మన పని మనకు అన్న ఆసక్తులు ఉంటాయి కదా. సంగీతం నేర్చుకుందాం అనుకో, నేర్చుకోవాలి, అప్పుడు నేర్చుకో, హాయిగా పాడుకో. అప్పుడు కూడా ఏమిటో 2 పాటలు పాడగానే నాకు ఇంకా కచేరీ అక్కర్లేదమ్మా, 70 ఏళ్ళు వచ్చే కచేరీ సిగ్గు లేకుండా కూర్చో, నీ పాట నువ్వు పాడుకో ఇంట్లో. ఇంకా ఎవడో మెచ్చుకోవాలి, కచేరీ పెట్టాలి, ఎవరో మెచ్చుకోవాలి. కుర్రపిల్లలు అందరూ పాడుతున్నారు, నన్ను పాడనివ్వట్లేదు, ఎందుకు ఈ గోల? లేకపోతే 80 ఏళ్ళు వచ్చినా సరే మాట్లాడాలి. ఏం మాట్లాడతావమ్మా, పళ్ళు లేవు, ఊడిపోయాయి, ఎందుకు వచ్చిన గొడవ? ఎంతసేపు వ్యక్తం కావాలి. ఈ వ్యక్త ప్రకృతి నుంచి అవ్యక్త ప్రకృతిలోకి మారడమే వార్ధక్యం. అదే మలి వయస్సు, మరొక జీవితం. అవ్యక్తం కనపడం, మాట్లాడడం, ఎవరికి చెప్పం, మన గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఆ అవ్యక్తం కూడా పట్టుకుంటాం. మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార, లలితా సహస్రంలో ఉన్నమాట. మూల ప్రకృతికి అవ్యక్త స్వరూపుడు. అవ్యక్తంగానే ఉంటుంది అమ్మవారు, కానీ ఆవిడే వ్యక్తం అవుతుంది, ఆవిడే అవ్యక్తంగా ఉంటుంది. మనం ఉండలేమా అండి? మనం వ్యక్తమే ఎందుకు కోరుకుంటాం, అవ్యక్తంగా కూడా ఉందాం. మనం ఎవరు పట్టించుకోవట్లేదంటే మనకి ఏ బాధ్యత లేదు, హాయిగా ఉండొచ్చు. అప్పుడు తగ్గించుకోవాల్సిన శంకరాచార్య వేదాంత రెండములో చెప్తారు, వృధాక్రియాన్ వృధాలాపాన్ వృధావాదాన్ మనోరథాన్ త్యక్త్వా ఏకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమక. అనవసర పనులన్నీ మానై, వృధాక్రియాన్. ఎప్పటికైనా ఎత్తి మీద పెట్టుకున్న పనులన్నీ ఉంటాయే, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి. మా వాడు సొంత ఇల్లు కట్టుకోలేదు, ఇప్పటికే అర్జెంట్లో వాడు సొంత ఇల్లు నీకు అనవసరం, అది వాడు కట్టుకుంటాడు. నీకు అనవసరం, ఇక వాడిని ఊరికి అంటద్దు ఇక్కడ. నీ ఇల్లు కట్టాలరా, ఈ ఇల్లు సరిపోదరా, ఇంకేదో కట్ట, నా కళ్ళతో చూడాలనుంది, మనవరాలి పెళ్ళి, నీకెందుకు ఆ గొడవ? అది ఎప్పటికే చేసుకుందేమో నీకేం తెలుసు? ఇప్పుడు ఎవడో మనకి చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, వాడు చేసుకున్నాక డాడీ బ్లెస్ మీ అని వస్తున్నారు. వాడు డాడీయే బ్లెస్ మీ అన్నవాడు గ్రాండ్ మా అని బ్లెస్ మీ అనకపోతే ఏమంటాడు ఎక్కడ? ఈ ముసలావిడ ఎవరికి కావాలి? ఒకటే లెక్కండి వేదాంతం. వారికి మనం అక్కర్లేనప్పుడు మనకి వారు అక్కర్లేదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంతో దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అలా ఉండగలిగితే నిశ్చింతగా ఉండగలుగుతాం జీవితంలో. వారు వచ్చి దండం పెడితే ఆశీర్వదిస్తాం, దండం పెట్టకపోతే గొడవ లేదు, చెయ్యి ఆపాల్సిన పని కూడా లేదు, హాయిగా ఆ చెయ్యి భగవంతుడు పాదాల మీద తాపుతాం. ఈ గ్యాంగ్ మీద చాపడం మనకేం పని? నన్ను ఎవరు గుర్తుపట్టట్లా, నన్ను ఎవరు పలకరించకపోతే మన అదృష్టం అండి, ఒంటరిగా కూర్చోవచ్చు. ఇందాక కార్యక్రమానికి ముందు నేను 9:30కే వచ్చా. నాకు సమయం చెప్పారు, పాపం వారు వచ్చారు. నాకు అక్కడ ఒక అరగంట సమయం దొరికింది. ఇంత ఖరీదైన హోటల్లో వెనకాల ఉన్న ఆకుపచ్చని చెట్లన్నీ చూసే అవకాశం నాకు రాదు కదండి. ఆ రూములో నేను ఒక్కడనే ఉండి ఆ తెరలన్నీ తొలగించి ఆ చెట్లు చూస్తూ అరగంట గడిపానమ్మా. నా ఆనందం నాది. మీకు చెబుతున్నాను కదా, బాల్కనీలో ఉండు చూడమని. సొమ్మేమో మీది, షోకేమో నాది. నేను ఇక్కడికి వచ్చి ఆ రూమ్ తీసుకుని ఆ చెట్లు చూడాలంటే ఇక్కడ 3,000 4,000 ఇవ్వాలి. ఎందుకు వచ్చిన గొడవ? మీరు ఇచ్చుకున్నారు, నేనున్నా. నా సమయానికి నాకు మైక్ ఇస్తే అయిపోయాయి. అదైతే అడుగుతానే. ఆయన 10:30 అని చెప్పారు, ఇస్తారు, పర్వాలేదు. నేను కూర్చున్నాను హాయిగా, నేనే ఆయన తొందర పెట్టలా. మీరు అయ్యాక రండి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఆదివారం ట్రాఫిక్ లేదు, తొందరగా వచ్చాం, రావేమో అనుకుని ముందు బయలుదేరాం, తప్పేముంది? అక్కడ ఒక అవకాశం దొరికింది. ఆ గదిలో నేను ఒక్కడనే ఉన్నాను, వారు అమ్మాయిలు ఉన్నారు. కాసేపు ఉన్నాక వారు ఏదో పని మీద, నేనే పంపించాను బయటికి, ఏదో పని ఉండి. కాబట్టి నేను ఒక్కడనే ఉన్నా, హాయిగా చూశాను. అంతేకాని నాకు ఇక్కడ 4 ఏర్పాటు చేయాలండి, భజన చేయాలండి, కుదరలేదు. ఏ భజన ఎందుకు? ఇదే సెలబ్రిటీ స్టేటస్లో మోసపోయేది ప్రతి వాళ్ళు. ఇదే చుట్టూ 4 ఉండాలి. పోతే 16 మంది ఉంటారమ్మా, 4 ఏం కర్మ. ఐస్ బాక్స్ చుట్టూ 16 మంది ఉంటారు. ఎందుకు చుట్టూ గ్యాంగు? ఎవడూ లేకుండా మనం ఉండలేవా?
ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి, అమృతప్రాయమైన జీవితాన్ని పట్టుకోవాలి. మీరు ముఖ్యంగా నాకు ఎక్కడ నచ్చారు, నేను ఎందుకు వచ్చానంటే కేవలం శ్రీకృష్ణ గారి గురించి మాత్రమే కాదు, ఆయన ప్రధాన కారణం, ఆయన చెప్పిన కారణం ఇంకా నన్ను ఆకర్షించింది. ఎప్పుడూ మేము రామకృష్ణ విద్యాలయంలో చదువుకున్నామండి, చిన్న వయస్సులో. అది హై స్కూల్ కదా, హై స్కూల్ స్థాయిలో చదువుకున్నాం. ఇప్పుడేమో అందరూ డిగ్రీలు అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయి, రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు, గృహస్థాశ్రమాల్లో ఉన్నారు, మన వాళ్ళను కూడా ఎత్తుకున్నారు. ఈ దశలో మేమందరం కలవదలుచుకున్నాం. మీరు మాట్లాడాలి అంటే అసలు ఆ విద్యాలయానికి నేను నమస్కారం చేస్తున్నా ముందు, రామకృష్ణ విద్యాలయానికి. పరమహంస ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టి ఈ వయస్సులో కూడా మీకు ఈ సంకల్పం కలిగింది. లేకపోతే ఈవేళ స్నేహితులను రేపు మర్చిపోతున్నాం, ఎవడ గుర్తుపెట్టుకుంటాడండి 40 ఏళ్ల క్రితం వాళ్ళని. ఇంతమంది కబురు చేసి ఆడ మగ తేడా లేకుండా పెద్ద చిన్న అందరినీ పిలిపించడమా, మా పిల్లలు ఉన్నారండి ఇంట్లో వాళ్ళతో సహా రమ్మన్నమా, ఏమిటిది? అది కదా. అందుకని మీ పాఠశాలకి మీరు ఏం చేయగలరో ఆలోచించండి, నా అభ్యర్థన అది. ఆ రామకృష్ణ విద్యాలయం ఎక్కడ ఉందో, ఇంకా దానికి ఏం సౌకర్యాలు కావాలో అవి మీరు ఆలోచించండి. అంతేకాదు మీ సొంత ఊరికి ఏం చేయాలో ఆలోచించండి, అది ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. అది రామకృష్ణ మఠం అనేది కేవలం మఠానికి సంబంధించిన, రామకృష్ణుడు పరమహంస అంటే ప్రపంచం అంతా వ్యాపించిన మహాశక్తిని యోగశాస్త్రంలో పరమహంస అంటారు. సాక్షాత్ భగవంతుడు ఆయన, అనుమానం ಇಲ್ಲ. ఏ మహానుభావులు శివకేశవులుగా ఉన్నారో, ఏ మహానుభావులు రామాంజనేయులుగా అవతరించారో, ఏ మహానుభావులు కృష్ణార్జునులుగా పుట్టారో ఆ మహానుభావులే రామకృష్ణ వివేకానందులుగా జన్మించారు. సందేహించాల్సిన అవసరం లేదు. శివకేశవులు వాడు సాక్షాత్, అందులో కేశవుడే రామకృష్ణ పరమహంస, శివుడే సాక్షాత్ వివేకానందుడు. ఎందుకంటే ఆయన తల్లి భువనేశ్వరీదేవి సంతానాన్ని ఇమ్మని శివుణ్ణి అడిగింది. ఆ శివప్రసాదం వల్ల పుట్టినవాడే వివేకానంద. ఈయన అల్లరి భరించలేక చిన్నతనంలో 12 ఏళ్ళప్పుడు ఆవిడ జోకేసింది శివుడి మీద, నేను సంతానం ఇమ్మంటే శివుడు ఆ భూత ప్రేతాల్లో ఓ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బారేశాడండి. ఈయన అంత అల్లరి చేసేవాడు. అంత అల్లరి చేసేవాడు ఏమయ్యాడు? పరమహంస కంటే గొప్పవాడే ఖ్యాతి తెచ్చుకున్నాడే, ఆయన ఖ్యాతిని నిలబెట్టాడే. కేవలం ఇంటి గూడుకి పరిమితమైపోయిన మహావ్యక్తి ఖ్యాతిని నిలబెట్టాడే. అంతకంటే శిష్యుడు ఎవరు ఉంటారండి? మీరందరూ వివేకానందులాగే జీవితాంతం ఆయన ఆశయాలను ప్రచారం చేస్తూ ఆచరణలో పెట్టండి అమ్మా, అంతకంటే కావలసింది ఏం లేదు. అప్పుడు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు ఏవి గుర్తుండవండి. ఒక ప్రధాన సమస్య చెబుతున్నా. 60 దాటగానే ఇంట్లో ఖాళీగా ఉండగానే ఏమొచ్చింది తెలుసా? మన కళ్ళ ముందు పిల్లలు ఎదిగారు, వాడు సాఫ్ట్వేరో హార్డ్వేరో వాళ్ళ తెప్పలేవో వాళ్ళు పడుతున్నారు, మన మాట పట్టించుకోవట్లా. అప్పుడు చాలా బాధకం. దాన్ని జగన్నాథ పండితురాయలని అమలాపురం దగ్గర మొంగండ అగ్రహారానికి చెందిన మహాకవి, సంస్కృతంలో అద్భుతమైన గ్రంథాలు అలంకార శాస్త్రాలు రచించాడు. ఆ కవిత్వంలో ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు ఏడు అసలు. ఆశువుగా సంస్కృతంలో అద్భుతంగా చెబుతున్నాయి. ఆయన ఈ మలి దశ ఉందే 50 నుంచి 60-70 వరకు ఉండే దశను వర్ణిస్తాడు. సింహం లాంటి వాడు చిక్కిపోతాడు. శైలాగ్రంబులహేలగాదుమికి ఆయన అన్ని సంస్కృతంలోనే చెప్పాడు. కానీ మన అదృష్టం కొద్దీ మహీధర నళనీమోహన్ గారని ఒక ఆయన శ్లోకాలన్నీ తెలుగు పద్యాల్లో చెప్పారు. నాకు తెలుగు భాష ఇష్టం కాబట్టి తెలుగులో చెబుతాను. శైలాగ్రంబులహేలగాదుమికి పంజాదెబ్బను ఉద్దండ శుండాల శ్రేణుల కుంభముల్ జనకి పంజాదెబ్బను ఉద్దండ శుండాల శ్రేణుల కుంభముల్ జనకి ఉల్లంఘించెనో సానువుల్లీలన్ తన్మృగ సార్వభౌముడు జరాక్లేశంబునం చిక్కు ఈ వేళన్ తన్మృగ సార్వభౌముడు జరాక్లేశంబునం చిక్కు ఈ వేళన్ గాడిదలో ఒండ్రబెట్టెను గుహల్ వేమార్లు మార్మ్రోయగన్. అరణ్యంలో మృగరాజులా బతికిన సింహం ఉందట. దాని బతుకెంత ఉన్నతంగా ఉందంటే శైలాగ్రంబులహేలగాదుమికి కొండపైకి ఒక్క ఎగురెగిరేది, కొండ మీద ఉండేది. మళ్ళీ జంపింగ్ పర్లేదు, ఒకటే లెక్క. ఇక్కడి నుంచి కింద నుంచి దూకితే కొండ మీదకే, మధ్యలో ఇంకా స్టెప్పులు తెలియదు దానికి. ఆ కొండ చివరికి ఒక్కసారి దుమికింది, అంత ఓపిక ఉండేది సింహానికి.
ఉద్దండ శుండాల శ్రేణుల కుంభముల్యనికి మదించి అనేక యుద్ధాల్లో ఆరితేరినటువంటి మత్యభాల కుంభస్థలం మీదకి దూకి గోళ్లతో చీల్చి వాడి మాంసాన్ని 100 గ్రాములో 200 గ్రాములో తిని మిగిలింది అడవి జంతువులు వదిలేసింది స్వేచ్ఛగా. అంత హాయిగా బతికింది, తన సంపాదన మీద తాను బతికింది, ఎవరి మీద ఆధారపడాల. అంటే అర్థం అది. ఇది సింహం ఏనుగు కాదు, ఇక్కడ మనకు అన్వయించుకోవాలి. కొండ చివరికి దొక్కగలిగింది ఒక్కసారి, అంత ఎత్తు ఎక్కగలిగింది. అంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిపోయి ఇంకా పైన ఏం లేదు అక్కడ. ఎకనామిక్స్లో ఫైనాన్షియల్ ఫీల్డ్లో అంతే, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయితే అయిపోయినట్టే. లేకపోతే ఇంకా ఆర్థిక మంత్రి అవ్వాలి, అదో తనలే. అంతకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని అయిపోయి ఇంకేం అది అయిపోయింది. ఇంకా కానీ అలా ఉండలేమండి, అది ఊహించుకుంటూ ఉంటాం. ఒక్కసారిగా అంత అయ్యాం, బ్యాంక్ మీటింగ్ పెడితే 1000 మంది వచ్చేవారు, ఇప్పుడు పక్కన పాలవాడు కూడా పలకట్లేదు. మరి అదే జీవితం. నువ్వు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, బ్యాంక్ ఎంప్లాయీస్కి, పాలవాడికి కాదు. వాడు డబ్బులు ఇస్తే పలుకుతాడు, లేదా పలకడు. డబ్బులు ఇచ్చినా పలకడు. వాడికి 100 ఖాతాలు ఉన్నాయి, మనకు వాడు ఒక్కడే దిక్కు. ఈ జీవితం అర్థం చేసుకోవాలి. ఇది సర్కస్ ఫీట్, ఇది ఉయ్యాల. అటు ఎడుతుంది ఇటు వస్తుంది, అటు ఎడుతుంది ఇటు వస్తుంది, ఒకచోటే ఉండదు. అరుగు కాదు జీవితం అంటే, ఉయ్యాల. ఆందోళన ఆందోళన అంటారు చాలామంది, అర్థం లేని మాట. ఆందోళన అంటే సంస్కృతంలో ఉయ్యాల, ఆందోళిక. డోలాయం చెల డోలాయం చెల డోలాయం చెల అని కీర్తన ఉంది. ఉయ్యాలోగవయ్య ఉయ్యాలోగవయ్య. ఆందోళన అంటే ఊగడం, ఉయ్యాల ఎక్కువ ఆందోళిక అంటారు దాన్ని, ఉయ్యాలని. ఆందోళన అంటే ఊగడం. ఊగడాన్ని నువ్వు యాజిటేషన్ అంటావేట, అర్థం ఏదో ఇంగ్లీష్ మాటలు చెప్పకూడదండి అందుకే. ఆందోళన ఆందోళన, దానికి అందమైన అర్థం ఉంది, ఊగడం అని అర్థం. అక్కడ నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, జీవితం ఊగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు పలికిన వాడు ఇప్పుడు పలకరు, సిద్ధంగా ఉంటుంది. అందుకని పలకాలంటే ఏం చేయాలి అనకు, ఏం చేసినా పలకరు. నీ అహం వదులుకో, పలకాల్సిన అవసరం లేదని తెలుసుకో. అలాగే మన సంపాదన మీద మనం బతికే. ఇవాళ మన సంపాదన ఎవరికో ఇచ్చాం, లేదా ఏదో చేసాం, మనం ఖర్చు పెట్టుకునే అవకాశం లేదు, ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది అంతేకాదు, జరాక్లేశంబునంచిక్కి శుండాల శ్రేణుల కుంభముల్యనికి ఉల్లంఘించెనో సానువుల్ లీలను. పైన కొండ శిఖరం మీద ఉన్న సింహానికి మళ్ళీ కింద కొండ చర్య కనపడింది. ఆ చర్యను పట్టించుకోకుండా పక్క కొండ మీదకి దూకేస్తుంది. అంత ఓపిక ఇప్పుడు ఉంటుందా? 50 తర్వాత ఉంటుందా? 60 తర్వాత ఉంటుందా? 70 తర్వాత ఉంటుందా? కానీ బతకాలిగా. అలా చేసింది. ఇవాళ ఏమైంది? జరాక్లేశంబునంచిక్కి ముసలతనం వచ్చేసింది ఆ సింహానికి కూడా. అది గుహలోనే కూర్చుంది పాపం. ఏదో ఓపిక మేరకు వెళ్ళి బయటికి తెచ్చుకుందాం, లేకపోతే ఆడసింహం మగసింహం పక్కన ఉన్నారుగా, వాళ్ళు తెచ్చింది తిందాం అనుకుంటాం. ఈ లోపు ఏం చేసాయి? ఆ గుహ ముందుకు వచ్చి గాడిదలు ఒండ్రబెట్టెను. గాడిదలు వచ్చి బ్రహ్మాండంగా దారుణంగా అరుస్తుంటే నాకు ఒప్పుకుంటే ఏం చేసావు? అసలు గాడిదలు ఇక్కడికి వచ్చేవా? కచేరీ మొదలెట్టేవి అసలు. నేను బాగున్న రోజుల్లో వీడికి ఎంత ధైర్యం వచ్చేసింది. అదండి జగన్నాథ పండితురాయల సాహిత్యం. ఆయన సాహిత్యంలో శ్లోకాలు పద్యాలు అన్నీ చదవగలిగితే జీవితంలో ఎవడూ కన్నీరు పెట్టడమా, ప్రతి అవస్థని గొప్పగానే భావిస్తాడు. ఆయన అన్ని దశలో అనుభవించాడు. 14 మంది కుటుంబంలో మధ్యలో పుట్టాడు ఆయన. బ్రాహ్మణ కుటుంబం. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటంటే బండ మీద ఓ గుడ్డ, ఒంటి మీద ఓ గుడ్డ. వాళ్ళ అమ్మగారి పరిస్థితి అంటే ఉతకడానికి ఒక చీర వేశారు, ఒక చీర కట్టుకుంది. అది ఆరితేనే ఇది విప్పాలి, వేరే దారి లేదు. 14 మంది రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబంలాగే. ఆయన ఆ పేదరికాన్ని చూసి నిర్ణయించుకోడు, ఈ కుటుంబం పేదరికాన్ని మొత్తం నా పాండిత్యంతో పోగొట్టాలి, లేకపోతే నా పాండిత్యం ఎందుకు పని లేక, అందుకని నేను వేదాంతం వైరాగ్యం నేర్చుకుంటే కుదరదు అని పాండిత్యంతోనే షాజహాన్ ఆస్థానకి వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళాడు, పాదుషా గారి ఆస్థానం సంపాదించాడు. అక్కడి నుంచి డబ్బులు బంగారపు రాసులు పంపించాడు. సొంత కుటుంబాన్ని ఉద్ధరించాడమ్మా. పిల్లలతో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులను ఉద్ధరించాడు. మేము జగన్నాథ పండితురాయలు మావాడండి, 14 మందిలో మావాడు అని చెప్పుకున్నారు. అలాంటి దశకి వచ్చాడు కాబట్టి ఆయన జీవితంలో అన్ని దశల్ని వర్ణించాడు. సింహం కూడా చూడండి అలా దుముకుతుంది, ఏం చేస్తుంది, సానువులను కూడా లెక్క పెట్టదు, దేన్ని లెక్క పెట్టకుండా దూకుతుంది. కానీ ఈవేళ అది ముసలిదైపోయేసరికి గాడిదలు ఒండ్రపడుతున్నాయి. పైగా దానికి వినపడకపోతే వేరు పోని, దానికి ఏ చెవుడో వచ్చింది అనుకోండి వినపడదు. కాదు గుహలు వేమార్లు మార్మురోయగని ఈ గాడిదల ఒండ్రింపు ఆ గుహలోంచి దానికి వినపడుతుంది, మంటెత్తిపోతుంది. నేను పొజిషన్లో ఉన్న రోజుల్లో అసలు వీడు ఎవడన్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడా. వీళ్ళు చాలామంది హై ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు రిటైర్ అయితే ఎదుర్కోబోయే సమస్య. నేను అందుకే చెప్పా, రసముగ్ధ మనోహరం ఆంధ్ర భాషకు ముసలితనము లేదు. తెలుగు పద్యాలు చదివినవాడు ఎవడు జీవితంలో ముసలివాడు కాడు. ఎప్పుడూ నవయవ్వనంలోనే ఉంటాడు, ఉత్సాహంతో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. మన సాహిత్యం తెలియక ముసలాళ్ళమని మనం అనుకుంటున్నాం. ముసలితనంలో కూడా యవ్వనంలో ఉండాలంటే సాహిత్యం చదవాలి.
సాహిత్యం కూర్చున్న చోట కూర్చునే మోక్షం సాధించాలంటే సంగీతం నేర్చుకోవాలి, సాహిత్యం కూడా సరిపోదు, సంగీతం నేర్చుకోవాలి. ఆ నాదబ్రహ్మోపాసన చేయగలిగితే కూర్చున్న చోటే మోక్షం వస్తుంది. సంగీతం నాకంటే గొప్పది, నన్ను అడిగి మా సాహిత్యం కంటే గొప్పది, నేను వారికి నమస్కారం చేస్తాను. అదృష్టవంతులు కూర్చున్న చోట మోక్షం వస్తుంది. మీకు ఇంకా దీన్ని కెలకాలు విశ్లేషించాలి, చాలా గొడవ చేయాలి దీనికి, ఇది బుర్రకి ఎక్కాలి. సంగీతానికి ఏమీ లేదు, ఆపాత మధురం, అది నీకు అర్థమైతే మోక్షం వచ్చింది. నువ్వు కూర్చున్న చోటే మోక్షం, నీకు ఎవడో రావాల్సిన అవసరం లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తాడు. ఈ రెండు విద్యల్ని మనం వదిలేసి సంపాదన పిల్లల్ని ఎంసెట్లో పెట్టి ఐఐటీలో పెట్టి సంగీతం లేకుండా సాహిత్యం లేకుండా చివరికి ఆత్మహత్యకు తయారు చేశాం. అందుకని నేను ఇవాళ అంశం ఎందుకుని పద్యాలు శ్లోకాలు చెబుతున్నానండి పనిగట్టుకుని. మీకోసం కాదు, ఇది మీతో పాటుగా ప్రపంచం అంతా పెడుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి మరి వయస్సు వాళ్ళు 50 దాటిన వాళ్ళు, 60కి 70కి సిద్ధంగా ఉన్న వాళ్ళ మనస్సులు వార్ధక్యానికి సిద్ధంగా ఉంటే జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి సిద్ధపడాలి. నిజమే, ఈవేళ ముసలితనం వచ్చింది, వాడు ఎవడో అరుస్తాడు, కొడుకోసారి ఏ నాన్న కూర్చోమని చెప్పాను కదా మీరేంటిది అంటాడు. చచ్చినట్టు పడాలి, డబ్బున్నా పడాలి. ఎవరే నన్ను ఇంత మాట అంటాడు, వాడు ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం, మన కర్మ అది. ఇప్పుడు వాడే కదా ఇంగ్లీష్ మీడియంలో పెట్టాం, తెలుగు మీడియంలో ఎలాంటివి ఉండవు. తల్లిదండ్రులను గౌరవింపము, పెందలకడని, నిద్రలేమో ఇవే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియంలో ఏముంటాయి? యువర్ ర్యాంక్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ ఎర్నింగ్ సెకండ్ ఎర్నింగ్ అని చెబుతున్నారండి. ఈ మధ్యన ఇంకా దారుణం. రెండో ఆదాయం ఉండాలట మనిషికి. నోరా బోర్హోలా, రెండో ఆదాయమా, మూడో, ఎన్ని ఆదాయాలు ఉంటే సరిపోతాయ్యా చెబుతున్నాడు పెద్ద మనిషి, ఆర్థిక రంగంలో పెద్దవాడు. రెండో ఆదాయం ఉండాలండి, సెకండ్ ఇన్కమ్. ఇంకా నయం సెకండ్ వైఫ్ సెకండ్ హస్బెండ్ అని చెప్పాల. ఈ దరిద్రపు మాటలు ఎలా వస్తాయండి? ఉన్నదాంతో సంతృప్తి పడము చెప్పే భారతీయ సంస్కృతిని పక్కన పెట్టి అదే భారతీయులకి ఇవాళ రెండో ఆదాయం మూడో ఆదాయం వచ్చి మనం చెవులు రెక్కించి వింటున్నామే. ఇంకా వృద్ధాప్యంలో కూడా సంపాదించడం, అప్పడాలు వడియాలు చేసుకో, సంపాదించు. ఏంటి సంపాదించేది? మనయి అవసరం ఉన్న వాళ్ళ పరిస్థితి వేరని నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. 90 ఏళ్ల వయసులో కూడా ఏదో పనిచేసేటప్పుడు వెళ్ళని కుటుంబాలు అవి వేరు, వారికి మన ప్రగాఢ సానుభూతి, వీలైతే సాయం చేద్దాం. మనకెందుకండి? ఇక్కడ కూర్చొని వింటున్నవాడు ఎవరికి ఆ పరిస్థితి లేదండి, రాదు. కానీ మనకి సంపాదిస్తే కానీ ఎవరు గౌరవించలేదా? గౌరవం కోసం సంపాదిస్తావు, సిగ్గు లేదా? గౌరవించకపోతే మానేమను వాడిని. శ్రమను గుర్తించాలి కానీ సంపాదన గౌరవించడం ఏంటండి? సంపాదించకపోతే మానేస్తాడు, వదిలేమను. అలా వదిలేసేవాడు ఎప్పుడైనా వదిలేస్తాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఊడిపోవడమే మంచిది. అది చేయగలగాలి. అంటే సింహం లాంటి వాడు కూడా ఇవాళ అలా అయిపోయి ఉంటే మంచిది. ఇవాళ అసలు వాళ్ళకి కొడుకులకి పెత్తనం వచ్చింది, కొడుకు అయినా పర్వాలేదు, కోడలకి పెత్తనం వచ్చింది, నమశివాయ భరిద్దాం. కోడలు ఎవరు? కొడుకులో భాగం. అల్లుడు ఎవరు? కూతురులో భాగం. కూతురికి పెత్తనం వస్తే మనం, మా అల్లుడు చాలా మంచివాడండి, మా అమ్మాయి అలా చెప్తే అలా వింటాడు, మా అబ్బాయి అదో రకంగా మారిపోయాడు, ఇంకా కోడలే మాటేనండి. బాబు ఇది నాకు అర్థం కావట్లే ఈ కామెంట్. 4 వేదాలు అర్థమయ్యాయి, 6 శాస్త్రాలు అర్థమయ్యాయి, ఉపనిషత్తులు అర్థమయ్యాయి. చివరికి మా శాస్త్రి గారు అబ్బాయికి తెలుసు, పాణిని వ్యాకరణానికి పతంజలి భాష్యం రాసి ఆ మొదటి భాగం చాలా జటిలం, దాన్ని ఎవరికీ అర్థం కాదు కాబట్టి ఆయన భాష్యం రాసి కూడా పతంజలి పక్కి అని పెట్టేట బ్రాకెట్లో. ఇప్పటికి అదో పక్కి అంటారు పండితుల భాషలో. ఆ పక్కి అయినా అర్థమవుతుంది కానీ ఈ కామెంట్ అర్థం కాదు. మన మాట విన్నాడు, మా కూతురు మాట విన్నాడు కాబట్టి అల్లుడు మంచివాడు, కోడల మాట వింటున్నాడు కాబట్టి కొడుకు చెడ్డవాడు, నమశివాయ. ఏ వేదంలో దీనికి వ్యాఖ్యానం దొరకదు. ఒక్క శంకరాచార్య అద్వైతం నేను నాది అన్న భావనే దీనికి కారణం. అంటే కూతురు ద్వారా కొడుకు ద్వారా మనం పెత్తనం చేయాలని చూస్తున్నాం. ఇక్కడ ఆ పెత్తనం వదిలేసుకుంటే వాళ్ళు ఎలా చేసినా మనకు సంబంధం లేదు. ఇక్కడ వాళ్ళ పాటు వాళ్ళు పడతారు. మనకు అక్కర్లేదనుకుంటే అయిపోయి వాళ్ళు పెత్తనం చేసుకొని వాడు బానిసీత అవుతాడమ్మో, వాడికి అవ్వాలని ఉంది, భార్యకు బానిస అవ్వాలని వాడుకుంటే మనమేంటి ఇక్కడ చేసేది? అవరా అబ్బాయి బానిసో భవ అన్నమే. లేదు పెత్తనం చేయాలి, పెత్తనం భవ చేసుకో, అది మనది అనుకునేసరికి ఏమవుతుంది? వాడి తరఫున మనం బానిసేయం. ఇక్కడ నువ్వు చేసుకో మీ ఆవిడ కోసం, నువ్వు చేసుకో మీ ఆయన కోసం, నేను చేయను, నేను ఇలాగే ఉంటాను. అది సింహంలో మాట్లాడడం అంటే. అప్పుడు వృద్ధులు కూడా బాగానే ఉంటారండి. ఇలా చేయాలంటే ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం. 2 కీలకమైన అంశాలు చెప్పి నేను సెలవు తీసుకుంటా 10 నిమిషాలు. 50 ఏళ్ల వరకు సంపాదించినవి 50 ఏళ్ల తర్వాత సంపాదించేవి కూడా చనిపోయే వరకు దంపతుల పేరు మీదే ఉండాలండి. ఏం చేసినా కొడుకుల పేరు మీద కూతుళ్ళ పేరు మీద పెట్టకూడదు. నెత్తి మీద కత్తి పెట్టినా సరే. ఇది చాలా ముఖ్యమైన మాట. పెట్టామో అయిపోయినట్టే, పని మనిషి పని ఖాయం. ఇంకా మా అబ్బాయి మంచివాడు, మా అమ్మాయి ఇవన్నీ చెప్పొద్దమ్మా. ఇక్కడ రావణాసురుడు కూడా పెళ్ళయ్యే వరకు మంచివాడే. సీతాదేవి కనపడే వరకు వాడు మంచివాడేనండి. కనపడి జారిపోయాడు. పాండవుల అభివృద్ధి కలిగే వరకు దుర్యోధనుడు చాలా మంచివాడిని, పుట్టి నుంచి ఏం దుర్మార్గాలు ఏం చేసేలేదు. అక్కడ పాండవుల అభివృద్ధి చెందుతుంటే చూడలేకపోయాడు. మరి మనుషులు ఎప్పుడు మారుతారో తెలుసా?
చారుచర్య అని గ్రంథం ఉంది సంస్కృతంలో, అద్భుతమైనది. క్షేమేంద్రుడు రచించాడు. జీవితంలో ఏ దశలో ఎలా ఉండాలో చెబుతాడు. నా పుత్రాయత్తమైశ్వర్యం కార్యమార్యై కదాచన, నా పుత్రాయత్తమైశ్వర్యం కార్యమార్యై కదాచన, పుత్రార్పిత ప్రభూతో భూత్ ధృతరాష్ట్రస్తృణోపమః, పుత్రార్పిత ప్రభూతో భూత్ ధృతరాష్ట్రస్తృణోపమః. ఈ కవి చారుచర్య ఎంత బాగా చెబుతాడు అంటే, పైన 2 పాదాల్లో ఒక సామాన్యమైన వాక్యం చెబుతాడు, కింద 2 పాదాల్లో ఒక ఉదాహరణ చెబుతాడు. అది ఖచ్చితంగా రామాయణం, భారతం వీటి నుంచే ఉంటుంది, హిందూ పురాణాల నుంచే ఉంటుంది. దాని నుంచి ఒక ఉదాహరణ చూసుకోండి, కావాలంటే ఏం జరిగిందో అంటాడు. ఎప్పుడూ పెద్దవాళ్ళు ఆస్తులు పిల్లల పేరు మీద రాయకూడదు. వాళ్ళు ఎంత మీరు ఎలా చేశారు నాన్నగారు, ఆ పల్లెటూళ్ళలో పొలం అమ్మేసి మనం షేర్లో పెడితే, లేదురా నేను చనిపోయాక అమ్ముకో, ఇప్పుడు అమ్మనం. ఎందుకంటే తీసుకెళ్ళి శుభ్రంగా ఎకరం ₹1,00,00,000 ఉండేటువంటి కోనసీమ పొలాలను పట్టుకెళ్ళి వీడు షేర్లో పెడతాడు, మన్నాడు నాశనం అవుతాడు, బెట్టింగ్లో పెడతాడు. నా పుత్రాయత్తమైశ్వర్యం కార్యమార్యే కదాచన. తెలివితేటలున్నవాడెవడు కొడుకు పేరగాని కూతురు పేరగాని ఆస్తులు పెట్టాడు. ఇప్పుడు కూతుళ్ళ మాట కూడా చెప్పాల్సి వస్తుందమ్మా, ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఉంది కదా. శుభ్రంగా తల్లిని తండ్రిని మోసం చేసిన ఇటీవల జరిగింది మీకు హైదరాబాద్లోనే. 3 సంతానం ఉంటే అందులో 2 వీళ్ళకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఏవో చేసుకున్నారు. ఒక కొడుకు ఎవరో వీళ్ళకి ఇష్టమైన పెళ్లి చేసుకున్నాడు, ఓ కూతురు, 4 ఉన్నారు వాళ్ళకి. వాళ్ళకేదో వాళ్ళ సొంత ఆస్తి, వాళ్ళు కూలివాళ్ళు మామూలు వాళ్ళ సొంత ఆస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఇష్టమైనవి చేసుకున్నాం, వాళ్ళ దగ్గర ఉంటున్నాం, వాళ్ళకే ఇస్తాం. ఒక కొడుక్కి ఒక కూతురికి ఈ ఆస్తి ఇవ్వడానికి సంకల్పించారు. పొరపాటు ఏం చేశారంటే ఆ విషయం వాళ్ళకి చెప్పారు. చెప్పకూడదు, నవగోప్యాల్లో ఆర్థిక రహస్యాలు ఒకటి చెప్పకూడదు. చెప్పారు. వెంటనే పెద్ద కూతురు, 3 పిల్లలు ఉన్నావిడ, పెళ్ళి 2-3 పిల్లలు ఉన్నావిడ, ఇంటికి వచ్చి వాళ్ళతో మామూలుగా సంబంధాలు పోన్లే అని ఏదైనా చేసుకో అమ్మా దానికేముంది అని చెప్పేసి తల్లితో ప్రేమ నటించి హాయిగా 6 నెలలు 7 నెలలు ఏడాది అలాగే నటించి సాయంత్రం వచ్చి తెలంగాణలో పిండి వంటలు ఉంటాయి, సకినాలు అవి చేస్తారు, అవి పెట్టిందండి. అవి పెట్టి వెళ్ళింది మొత్తం 6 చచ్చిపోయారమ్మా. ఇక్కడ 6 తల్లి, తండ్రి, తమ్ముడు, భార్య, ఆవిడ చెల్లెలు, ఒక చంటి పిల్లాడు, 6 చనిపోయారు ఇవి తిని. ఇంతవరకు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వచ్చి వెళ్ళాక చనిపోయారండి. ఆవిడేమో మామూలుగానే ఆవిడే కేసు పెట్టేసింది ముందే, ఏదో జరిగిపోయిందని. పోలీసులు వచ్చి ఇంతవరకు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా లేరు అని ఎంక్వైరీ చేసి శుభ్రంగా తీసుకెళ్ళి వాయిస్తే అన్నీ బయటపడ్డాయి. తమదైన శైలిలో విచారించారు వాళ్ళు. మొత్తం బయట. తల్లిని కూతురు చంపేసింది, పెద్ద కూతురు. నాకు ఇవ్వ ఆస్తి, ఇంత చేసి ఉన్న ఆస్తి ఎకరన్నర కోసం 6 హత్య. ఒక స్త్రీ, పెద్ద ఆడపడుచు, ఇంకెవరు నమ్ముతారు మీరు? డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది. ఇక్కడ నా ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటా, అయినా నువ్వు ఆస్తి ఇవ్వాల్సింది. అదేమైంది? నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుని నువ్వు తల్లిదండ్రులను ఆస్తి అడిగే హక్కు నీకు లేదు, అడగకూడదు. నువ్వు ఎవరో, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ మాట ఎక్కడా గౌరవించాలండి. కానీ వీళ్ళకి మాత్రం మన వాళ్ళకి కూడా మనం డైపర్లు మనమే చూడాలి. అందుకోసం అమెరికా కూడా వెళ్ళాలి. నమశివాయ. మనకి ఇష్టం లేని కులాంతరం మతాంతరం చేసుకుంటాడు. మళ్ళీ కోడలు కడుపు వచ్చేసరికి అమ్మ నువ్వు రాకపోతే అలాగా అంటాడు, వెళ్ళిపోతుంది ఈవిడ. పాపం మా అబ్బాయికి ఏమిటో నేను లేకపోతే, ఏదమ్మా నువ్వు అమాయకులల్లో నేను రానని చెప్పు. ఇప్పుడు వీసాలు కూడా అంత తొందరగా ఏం రావట్లా. మన డైపర్ వీసా రాకపోతే నష్టమేం లేదు. రానని చెప్పాలండి స్పష్టంగా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఈ గర్భాలు అన్నీ నువ్వు పడు, నేను ఇక్కడ సుఖంగా గరికిపాటి వారివి చాగంటి వారివి ప్రసంగాలు వింటూ ఉంటాను. చెప్పేయండి మొహమాట లేకుండా. మనకి ఎంత లూజినెస్ అంటే, పిల్లలకి మనం కాకపోతే ఎవరు ఏం లేదమ్మా చేయక్కర్లేదు. 60 ఏళ్ళు దాటాక 70 ఏళ్ళు దాటాక ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం, కానీ అవి ఇవి తుడవడం ముఖ్యం కాదండి. ఇక్కడ ఎంతకాలం తుడుస్తాం? వీళ్ళకి తుడిచాం, వీళ్ళ పిల్లలకి తుడుస్తాం, వీళ్ళ మనవాళ్ళకి జీవితం అంతా ఎదవ తుడవడమేనా? దాని నుంచి విముక్తి ఉండదండి ముసలాళ్ళకి. నేను తుడవని చెప్పాలి. నువ్వు పెట్టుకోండి మనుషుల్ని, లేకపోతే ఒకళ్ళు ఉద్యోగం మానేసుకోండి. మేము 2 ఉద్యోగాలు నీకు తెలుసు, మానాయి ఉద్యోగం మానాయి. ఎవరు మానేస్తారో మానేసుకోండి, కొట్టుకోండి, తేల్చుకోండి. మేము రాము, మేము ఇక్కడే ఉంటాం సుఖంగా. కోనసీమలో కొబ్బరి తోటలో ఉన్నాం. మనకేం కర్మ అమెరికా వెళ్ళి తలుపులు వేసుకుని ఉండడానికి అది అవసరంతా. బయటికి వెళ్ళాలంటే కారు రావాలి, కారు ఉండాలంటే డ్రైవర్ ఉండాలి. ఎవడు ఉంటాడండి అక్కడ? పిల్లల మీద ప్రేమ, పిల్లల మీద అర్థం ఉండాలన్న దానికి కూడా. పిల్లల మీద ప్రేమకు ఒక అర్థం ఉంది, ఒక పరిమితి ఉంది. మనం బానిసలమే కాదండి ప్రేమించవలసింది. నాకు పిల్లలు ఉండే చెబుతున్నా, మొహమాటం వెళ్ళా. ఎక్కడి వరకు అక్కడ కట్, నువ్వు చేసుకో, మమ్మల్ని బెలవక. లేదు చేసుకున్నాక కూడా మనం ఏదో రాజీ పడో ఇష్టపడో, ఆ పిల్ల బాగుండో ఆ పిల్లాడు బాగుండో మనం అది వేరే విషయం. అది అవన్నీ మన మనసుకు నచ్చినప్పుడు ఎందుకు చేయాలి?
అంతపాటు మళ్ళీ ఎవరైనా ఓ ముసలావిడ రాగానే ఏమిటో తప్పదు కదమ్మా అలాంటి దిక్కుమాల పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు ఈ సాగతీత? ఇంక ఇష్టపడి చేస్తున్నావు, వదిలే ఆ డైపర్ అయితే తొడిగి. మళ్ళీ ఈ వ్యాఖ్యానం ఎక్కడ? ఇదో భగవద్గీత. అంటే మన మనస్సులోంచి ఆ భావాలు తొలగించుకోలేకపోతున్నాం తల్లి, కానీ బయటికి మాత్రం నటిస్తున్నాం. ఎందుకు ఆ నటన? అదే బీపీలకు కారణం, అదే షుగర్కి కారణం, అదే చివరికి క్యాన్సర్కి కూడా కారణం. కపటం 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 ఒకటి లేకపోతే మనిషి ఆరోగ్యాలన్నీ బాగుంటాయి. నీ మనస్సులో ఉన్నదే చెప్పు, చెప్పలేకపోతే ఊరుకో, అబద్ధం చెప్పొద్దు, లేని ప్రేమ నటించొద్దు. నాకు లేదు, నువ్వు వెళ్ళిపో, ఏం పర్వాలేదు. ఈ బంధాలేమో మనం పుట్టగానే రాలేదు, వీళ్ళు ఎవరు తల్లిదండ్రులు లేరు, ఎవరో తెలియదు మనకి, అలా పుట్టాం. ఇంక వీళ్ళు ఎవరండి? ఇవి తెంచుకుందుకు తెగడానికి సిద్ధంగా లేకపోతే జీవితం అంతా బానిసలం అవుతామండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆస్తులు పెట్టద్దు. పైగా ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. ధృతరాష్ట్రుడు రాజ్యం ముందే యువరాజు పట్టాభిషేకం చేసి దుర్యోధనుడికి అప్పగించాడు. వాడు ఏం చేశాడో తెలుసు. ఎంత బెదిరించినా, ఎంత బతిమాలనా, కళ్ళు మూసేసుకుని గంతలు కట్టుకున్న గాంధారీదేవి చెప్పినా వినలేదండి. వాడి సూతి మన మోపినంత రాజ్యము కూడా నేను ఇవ్వజాలను అని చివరికి వాడు చచ్చాడమ్మా. 21 లక్షల మంది చచ్చారు కురుక్షేత్రంలో, వాడు చచ్చాడు, వాడు సుఖపడ్డాడు. కానీ ఈ పుత్రుడికి ఇంత స్వేచ్ఛ ఇచ్చినందుకు ఐశ్వర్యం వాడి పేర పెట్టిన ధృతరాష్ట్రుడికి పడిన శిక్ష ఏమిటంటే 15 ఏళ్ల పాటు కొడుకులను ఎవరు చంపారో అదే పాండవుల ఇంట్లో ఉండి వాడు పెట్టే ముక్కలు పులుసు తినాల్సిన కర్మ వచ్చిందమ్మా ఈ మూర్ఖుడికి. వీడి కారణంగా, వీడిని కట్టుకున్న కారణంగా గాంధారికి కూడా అదే కర్మ పట్టింది. ఆవిడేం తప్పు చేసింది? అంతటి సాత్వి భర్త కళ్ళు లేవను తాను గంతలు కట్టుకున్న ఆవిడ కూడా ఈ యోగం పట్టింది. 15 ఏళ్ళు. మీరు భారతం చదువుకోండి, ఏడాది 2 ఏళ్ళు కాదు, 15 years. పైగా ధర్మరాజు చాలా తెలివైనవాడు. వాడికి అన్నం పెట్టడానికి భీముడిని పెట్టాడు. ఎంత గొప్పవాడిని పెట్టాడు. వీడు రోజు అక్కడుండి వేసుకో పెద్దనాన్న మొక్కలు పూసి గుమ్మడికాయ మొక్కలు, మీ పెద్దబ్బాయి ఇంత గుమ్మడికాయ మొక్క అంటే మీ పెద్దబ్బాయి నువ్వే తిను అని పెట్టి వెంటనే వాడు తింటూ ఉంటే శుభ్రంగా అక్కడ కూర్చుని 100 మంది పోయినా బతుకున్నావా గట్టిగుండయ్యా అని. ఇప్పుడు వాడు బతకాలా చావాలా? అంత భీముడిని ఇక్కడ క్యాటరింగ్ పెట్టాడు ఈయన. నువ్వు వడ్డించరా అబ్బాయి. అది ధర్మరాజు తెలివి. అందుకే గయోపక్షణంలో చిలకమర్త అని అంటాడు, పేరు ధర్మరాజు పెను వేపవిత్తయ్యా అని. ఎవరితో ఏం చేయాలో వాడికి బాగా తెలుసు, పైకి ఎలా కనపడతాడు. కానీ దుర్యోధనుడిని పెట్టాడు, ఇంకెవరు లేరా? సహదేవుడు నకులుండి పెడితే మర్యాదగా ఉంటుంది. భీముడికి ఏంటి మర్యాద? పేసుగా సిగ్గులు ఎక్కడో బతుకున్నాం. ఇంకా మా పెద్దమ్మ కూడా కష్టపడుతుంది నీ కారణంగానే, ఆవిడ పార్టీలోకి వెళ్ళేవాడు. ఇదండి, ఇది మనకు అవసరమా? అందుకే ఎప్పుడు పిల్లలకు పేరు ఆస్తులు ఎవరిని అడిగినా ఉంటాయిరా, నేను ఉన్నంతకాలం అసలు స్థిరాస్తులు కదిలించకూడదమ్మా. అలాగా దాని మీద పొలం మీద పంట ఆదాయం వస్తుంది కదా, 10,000 25,000 అది వాడుకో, కావాలంటే అది వాడుకో, నీకు ఇస్తాను వాడుకో. అది కూడా మనం ఇస్తేనే తీసుకోవాలి. ఖాతా మన పేరు మీదే ఉండాలి, చెక్కు మీద సంతకం మనమే పెట్టాలి. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చామంటే పవర్ నాశనం అయినట్టే. ఇంకా అటార్నీ ఉండదు, పవర్ ఉండదు, అటార్నీ ఉంటుంది అంతే. అన్నీ గుప్పిట్లో ఉండాల్సింది. ఈ మాత్రం లౌక్యం లేకపోతే వృద్ధాప్యం గడవడం కష్టం. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇదంతా జాగ్రత్త కోసం తప్పితే కాపీనం కాదండి, పిసినారితనం కాదండి, ప్రేమరాహిత్యం కాదండి. దయచేసి అపార్థం చేసుకోకండి. భారతీయ సంస్కృతి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ఒక్క మాట చెబుతానమ్మా. చెట్టంత కొడుకు పోతే ప్రమాదంలో, చెట్టంత కొడుకు అంటాం కదా మనం. చుట్టూ చెట్లు ఉన్న విల్లాల్లో ఉండి కూడా కొడుకులు ఎందుకండి? చెట్లతోనే గడపచ్చు కదా. మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు ఎప్పుడైనా మీరు చూసారా? ఏ చెట్టు కిందైనా 10 నిమిషాలు కూర్చున్నారా? ఆ చెట్టు వికసిస్తుంటే, కుసుమిస్తుంటే, ఫలిస్తుంటే ఎప్పుడైనా చూసారా? ఏ దశలోనైనా గమనించారా? పిల్లలకేదో అయిపోయిందని కంగారు పడిపోకుండా చెట్టుని గమనించాలా, ప్రకృతిని గమనించాలా, ఆకాశాన్ని గమనించాలా, నదిని గమనించాలా? ఎంతసేపు ఇద్దరు బొట్టెగాళ్ళని కానీ వాళ్ళని గమనిస్తూ కూర్చున్నాం మనం. ఇక్కడ ఈ బంధాల నుంచి దూరం అవ్వాలి, ప్రకృతికి దగ్గర అవ్వాలి. చెట్టంత కొడుకు అనే మాట నిజమైనప్పుడు చెట్టే ఉందిగా, కొడుకు దేనికి పని లేక ఉండే మన షరతులకు ఉండమను, లేకపోతే వెళ్ళమనం. వాళ్ళ షరతులకు మనం ఒగ్గాల్సిన పని లేదు. సంపాదించుకున్నా ఇక్కడ బీగించి కూర్చున్న తాళాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ అది ఉండాలి. ఆ మాత్రం ఉంటేనే అలా పని చేయగలం ఖచ్చితంగా. ఇంకొక మాట, 50 దాటిన దగ్గర నుంచి అభ్యాసం చెయ్యాలి. లౌకిక విషయాల్లో అంటీ ముట్టనట్టుగా ఉండాలి, భగవంతుడిని మాత్రం అంటి పెట్టుకునే ఉండాలి. అది పరమరహస్యం. లౌకిక విషయాల్లో అంటీ ముట్టనట్టుగా జవాబు చెప్పాం, అయిపోయింది. అడిగిన దానికి జవాబు అడిగినంత వరకే, అంతే. అంతకుమించి అక్కర్లేదు మనకి. ఇంకా పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి న పృష్ఠస్థాణువస్థిత యోగ వాసిష్ఠుని వాడు. అడిగితే అడిగినంత వరకు చెప్పు. ఎవరు అడగకపోతే రాయి ఎలా ఉంటుందో అలాగే కూర్చో. మాట్లాడగా నమశివాయ లోపల శివస్వరం నడుస్తుంది, ఆయన చూసుకుంటాడు. ఎవరికి ఏమీ జరగదు. మనం మాట్లాడకపోతే ఏం కొంపలు అంటుకో, ఆడితేనే అంటుకుంటాయి.
తగ్గించేయాలి. మనమే తగ్గించేస్తే అప్పుడు నాతో మాట్లాడించలా, నా ఎవరు వచ్చినా పరిచయం చేయట్లా, నన్ను ఫోన్ మాట్లాడినవట్లా, ఈ గొడవ, ఈ దరిద్రం ఎందుకండి? ఎంతకాలం ఇది? 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా నాతో మాట్లాడట్లా. లోపల ఆత్మ మాట్లాడుతోంది ఇప్పటికే, నేనున్నానురా, పరమాత్మను రా, శివుణ్ణి రా, గర్భగుడిలో ఉన్నట్టే నీ గుండెనే గర్భగుడిలో ఉన్నానురా, ఒక్కసారి ఈ అధవబంధాలు వదిలేసి నాకేసి చూడరా అని శివుడు చెబుతున్నాడే. మనం అది పట్టించుకో. ఇక్కడ నువ్వు అలా ఉండు, మా అమ్మాయి అని మొదలెడతావు. ఇక్కడ ఎందుకుంటాడంటే దేవుడు ఇక్కడ చివరికి అమ్మాయో అబ్బాయో సొడ్డెట్టం ఖాయం, అనుమానమే లేదు. అప్పుడు మళ్ళీ కూలిపోవడం. ఇక్కడ ఇంత నమ్మి చేశాం, ఏం జరిగింది? ఎవరు నమ్మమన్నారు? వేదాంతం ఎప్పుడు ఒక శస్త్రంగా ఉంటే జీవితం చివరి దశ వరకు బాగుంటుందమ్మా, అనుమానం ఏం లేదు అందులో. అందుకని అంటీ ముట్టనట్టుగా ఉండే చోట అంటీ ముట్టనట్టే ఉండాలి. ఇంకొక మాట చెప్పి సెలవు తీసుకుంటాను. ఎప్పుడూ చివరికి దేంతో జీవితం ముగియాలి? కనీసం చివరి నుంచి 10 ఏళ్ళు ఏ రకంగా మనం బతకాలి అంటే, ఉద్యంతు శతమాదిత్యాగ ఉద్యంతు శతమిందవక రవినాం విదుషాం వాక్యై నశ్యత్యాభ్యంతరం తమక. ఒక సినిమా చూడండి, మీరు చూసి వచ్చేయడం, బాగుందనడం బాగులేదనడం అది వదిలేయండి, అదే చిన్న విషయం. అది సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది. సినిమా ఎప్పుడు స్పష్టంగా కనపడుతుందండి మనకి. హాల్లో లైట్లన్నీ వెలుగుతుంటే తెర మీద ఒక్క బొమ్మ కనపడదు. హాలు మొత్తం లైట్లన్నీ ఆర్పేసి ఎగ్జిట్ అనే చోట ఉండే వెలుగు కూడా కనపడకుండా ఆర్పేస్తే అప్పుడు నీకు సినిమా స్పష్టంగా కనపడుతుంది. సినిమా ఒక మాయ, అందరికీ తెలుసు. ఆ నటులు ఎవరు ఇక్కడ లేరు, వాళ్ళు ఇప్పుడు నటించలేదు. ఎప్పుడూ 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో కొన్ని సినిమాల గ్రహస్థితిని బట్టి 25 ఏళ్ల క్రితమో తీసిన సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి బాక్సుల్లో పెట్టి. అది ఎప్పుడో జరిగింది, అది కూడా నటన, నిజానికి జరగల, ఎక్కడో నటించారు. అవన్నీ పట్టుకొచ్చి నీకు తెర మీద చూపిస్తున్నారంటే మాయా కాదా? అది మాయ. మాయ ఎప్పుడు నీకు బాగా కనపడింది తల్లి? చీకట్లో కనపడింది. అది చీకట్లోనే సినిమా అనే మాయ కనపడుతుంది. లైట్ వెలుగులు రాగానే సినిమా మాయమవుతుంది. ఆధ్యాత్మికమైన వెలుగులు ఉంటే ఈ సంసారం అనే చీకటి మాయమైపోతుందమ్మా, అనుమానం వెళ్ళ. మనం వెలుగుల్లో ఉండాలి. అందుకే కవి చెబుతున్నాడు, ఉద్యంతు శతం ఆదిత్యాక 100 మంది సూర్యులు వెలిగినా సరే, ఉద్యంతు శతమిందవక 100 మంది చంద్రులు వెలిగినా సరే, నవినాం విదుషాం వాక్యై నశ్యత్యాభ్యంతరం తమక. లోపల ఉన్న చీకటి, లోపల ఈ జీవితం అనేది ఒక పెద్ద చీకటి, ఈ సంసారం అనేది పెద్ద చీకటి. కుటుంబ జీవితం అనుకోకండి, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఇది చీకటే, ఎంతకంటే ఏం లేదు. ఇక్కడ సుఖం అంటూ వేరే ఉండదండి. వేదాంతులు చెబుతారు స్పష్టంగా, దుఃఖానికి మధ్యలో ఉండే విరామమే సుఖం అన్నారు. ఓ దుఃఖం వచ్చింది, మళ్ళీ ఇంకో దుఃఖం రావడానికి ముందు అమ్మయ్య ఇది అయింది అనుకుంటే కాస్త కాఫీ తాగుతాం, అంతకే సుఖం. మళ్ళీ ఫోన్ తీయి, అక్కడ సిద్ధంగా ఉంది మెసేజ్, దుఃఖం. అంటే సుఖం అనేది ప్రత్యేకంగా ఉండదు జీవితంలో. దుఃఖానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, విరామం, అదే సుఖం. దీన్ని పట్టుకుని ఇంత వేలాడుతున్నాం మనం ఎక్కడ అవసరమని. అది నశ్యత్యాభ్యంతరం తమక. లోపల ఉన్న చీకటి అంటే ఆ విరామాన్ని గుర్తించలేకుండా అదేదో శాశ్వతం అనుకుంటున్నామే. నిజమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నవినాం విదుషాం వాక్యై, పండితులు చెప్పే మాటలు వినాలి, కావ్యాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి. మీరు రామకృష్ణ విద్యాలయంలో చదివారు, రామకృష్ణ మఠం వాళ్ళే 10 ఉపనిషత్తులు ఏది 80 పేజీలు దాటకుండా, ఏది 50 రూపాయలు దాటకుండా అమ్ముతున్నారమ్మా, మీరు కొనుక్కోండి. అందరూ 10 ఉపనిషత్తులు కొనుక్కోండి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, చాందోగ్య, ఐతిరేయ, తైత్రీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు 10 నేను చదివే మాట్లాడుతాను. ఆ 10 చదివాను నేను. అందులో ముఖ్యం, అతి ముఖ్యం, ఇవాళ చెప్పిన వాటిలో కూడా అందులోంచి కొన్ని ఉన్నాయి. 50 రూపాయలు దాటదు, 80 పేజీలు దాటదు. హాయిగా ఇలా పడుకుని కూడా చదవచ్చు, చేతులు లేపెట్టావు. ఈ దిక్కుమాలిన ఫోన్ వాడడం మానేసి మళ్ళీ ఏమండే అవన్నీ నెట్లో దేనికి పని లేక, పుస్తకం దొరుకుతుంది కదా, పుస్తకమే చదవాలి. పుస్తకం ఎంతసేపు చదివినా కళ్ళు నొప్పులెట్టవు. ఫోన్ చూస్తే ఏమవుతుందో డాక్టర్లు చెబుతున్నారు, స్క్రీన్ టైం తగ్గించండి చెబుతున్నారు. ఇక్కడ అది తగ్గించి పుస్తకాలు చదవాలి. మీరేం అలవాటు లేని వాళ్ళు కదా, 50 ఇంచుమించు ఉన్నవాళ్ళు దాటిన వాళ్ళే కదా, మీరు అందరూ పుస్తకాలు చదివి పైకి వచ్చిన వాళ్ళే కదా. అందుకని మళ్ళీ పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలు కూడా ఉపనిషత్తులు చదవాలి. ఈ వయస్సులో ఇంకా ఊరికే హౌ టు లీడ్ ది లైఫ్, లీడ్ చాలు, ఇంకా ఏడవకుండా ఉంటే చాలు. ఇక్కడ ఇంకెవడో చెప్పు మార్నింగ్ వాక్ నడిచే విధానం 1 గంట సేపు చెప్పడం, ఎంత నడిచినా ఒకటే కాళ్ళు పడిపోతాయి. నేను ఎక్కడో అమెరికా విమానంలో పెడుతున్నా, నా పక్కనే ఒక అమ్మాయి ఉంది, ఓ 20 ఏళ్ళు ఎంతో ఉంటాయి. సరే, వాళ్ళ వేషాలు వాళ్ళు ఉంటే అవన్నీ మనం వర్ణించొద్దు. కాలేసింది, ఆ కాలు నాకేసే వేసింది, నా అదృష్టం. ఇంతలావు పుస్తకం పట్టుకుందండి, దీనిలో బంగారంగాను. ఆ వయస్సుకు పుస్తకం చదవడం ఇంతలావు 2000 పేజీలు ఉంటుంది. ఏమిటని చూసా, హౌ టు వాక్.
హౌ టు వాక్కి 2000 పేజీల పుస్తకమా? అప్పుడు నేనేం చేస్తున్నా, శూద్రకుడు సంస్కృతంలో రచించిన మృచ్ఛకటిక నాటకం చదువుతాను. నా కాలక్షేపం నాది 20 గంటల ప్రయాణం చేయాలి. అందుకని దానికి మా గురువు గారు బేతవోలు రామబ్రహ్మం గారు వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం పుస్తకం అందులో పెట్టుకుని శూద్రకుడు మృచ్ఛకటికని చదువుతాను. అప్పుడు ఏం నడుస్తుంది, అందులో శర్విలకుడు అనే ఒక పాత్ర తాను ప్రేమించిన అమ్మాయి కోసం దొంగతనం చేస్తాడు. అది నడుస్తుంది సీన్. ఆ అమ్మాయి కాసేపు నాతో మాట్లాడబడి ఉంటేను, వాట్ ఈస్ దట్ బుక్ అని, హౌ టు వాక్ ఫర్ వాకింగ్ 2000 పేజెస్ అనుకున్నాను. కాసేపటికి ఆ అమ్మాయి, వాట్ బుక్ యు ఆర్ రీడింగ్, హౌ టు థీఫ్ అన్నాను. హౌ టు థెఫ్ట్ ఉండాలి కదా, దొంగతనం ఎలా చేయాలి. వాకింగ్కి 2000 పేజీలు ఉన్నప్పుడు శూద్రక మహాకవి దొంగతనం ఎలా చేయాలో 4 పేజీలు రాయకూడదా? హౌ టు బి ఏ థీఫ్, దొంగతనం చేసి కూడా తప్పించుకోవడం ఎలాగా. వై ఫర్ థెఫ్టింగ్ ఫర్ దిస్ వన్ అది 400 పేజెస్, ఫర్ వాకింగ్ 2000 పేజెస్, ఫర్ దిస్ వన్ 400 పేజెస్. ఇట్స్ ఓకే. నీ సాహిత్యం అది, నా సాహిత్యం ఇది. నీ సాహిత్యం అంతా పోగేస్తే అసలు ఎలా నడవాలో తెలిసింది నీకు, నాకు ఎలా నడుచుకోవాలో తెలిసిందమ్మా. దట్ ఈజ్ ఇండియన్ లిటరేచర్, దట్ ఈజ్ ఇండియన్ లిటరేచర్. ఎలా నడవాలి, ఎలా పరిగెత్తాలి, ఎలా దూకాలి, ఈ దరిద్రం కాదండి నేర్చుకోవలసింది. ఎలా నడుచుకోవాలి, అలా నడుచుకుంటే జీవితంలో నేను చెప్పిన ద్వాదశ అవస్థల్లో చివర మోక్షం పొందే వరకు ఆనందంగా ఉంటామో అది తెలుస్తుంది భారతీయ సాహిత్యం చదివితే. అందుకోసం మలి వయస్సు మరో జీవితం అనే అంశం ఆధారంగా మీకు సంస్కృతం నుంచి తెలుగు నుంచి అనేక రకాల కొత్తవైనటువంటి శ్లోకాలు పద్యాలు చెప్పే ప్రయత్నం చేశా. ఇది మీ జీవితంలో భవిష్యత్ జీవితంలో వచ్చే సుఖాలకి దుఃఖాలకి కూడా అన్ని రకాల పరిస్థితులు కూడా తట్టుకోవడానికి మీకు ఏమాత్రం మానసిక సిద్ధత్వాన్ని కలిగించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.